వైద్యుడు దైవంతో సమానం. కోవిడ్ అనంతరం అందరికీ అనుభవంలోకి వచ్చిన విషయం ఇది. కోవిడ్ బారిన పడిన వారికైతే మరింతగా డాక్టర్ విలువ అర్థమైంది. నిజానికి వైద్యుడికి రోగికి మధ్యన ఉండాల్సింది మానవీయత అనే సున్నితమైన సంబంధం. కార్పొరేట్ కల్చర్లో ఈ సహజ లక్షణాన్ని కోల్పోయింది వైద్యం. ఆసుపత్రులు పేదవాడికి మోయలేని భారంగా మారాయి. ఇటువంటి పరిస్థితుల్లో సామాన్యుడికి సరైన వైద్యం సులభంగా అందించాలన్న ఒకే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నారు డాక్టర్ తిరుపతిరావు గారు. డబ్బుల కోసం నగరాలకు పరుగులు పెట్టకుండా ఒకే పట్టణానికి పరిమితమై వైద్య వృత్తికి అంకితమయ్యారు ఈ నిస్వార్థపరుడు. 1972-78 మధ్య గాంధీ మెడికల్ కాలేజ్ సికింద్రాబాద్లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఆ తరువాత వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ నుంచి ఇంటర్నల్ మెడిసిన్లో ఎండీ పట్టా పొందారు. జనరల్ ఫిజిషియన్ గా సుదీర్ఘ అనుభవాన్ని గడించారు. గతంలో అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా ఏపీఐ చైర్మన్ గా కృషి చేశారు. ప్రస్తుతం తెలంగాణకు స్టేట్ రీసెర్చ్ సొసైటీ ఫర్ స్టడీ ఆఫ్ డయాబెటీస్ ఇన్ ఇండియా చైర్మన్ ఎలెక్ట్ గా ఉన్న డాక్టర్ తిరుపతిరావు గారితో వేదిక ఇంటర్వ్యూ. నమస్తే, వెల్కమ్ టు వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, నైస్ టు మీట్ యూ అండ్ గ్లాడ్ టు మీట్ యూ యాక్చువల్లీ. సేమ్ విత్ మీ. సార్, డాక్టర్గా మీ కరీంనగర్ జిల్లాలో ఉన్న చుట్టూ ప్రజలకి మీరు పేరున్న డాక్టర్గా అందరికీ పరిచయం. అసలు ఈ మెడికల్ ప్రొఫెషన్లోకి ఎలా వచ్చారు, ఎందుకు ఎంచుకున్నారు? దానికి ముందుగా నా బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాలి. మాది రూరల్ మిడిల్ క్లాస్ అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండ్. మా విలేజ్ కరీంనగర్ జిల్లాలో వేములవాడ దగ్గర ఉంటుంది. నా ఎడ్యుకేషన్ అంతా పల్లెటూళ్ళలోనే జరిగింది. 9th క్లాస్ వరకు మా ఊరు చుట్టూ ఉన్న విలేజెస్లో చదువుకునే వాళ్ళం మేము. 10th క్లాస్ 11th క్లాస్ వరకు కరీంనగర్లో వచ్చి చదువుకున్నాను. అప్పుడు మా ఊళ్ళో 3rd క్లాస్ వరకే ఉండేది. నెక్స్ట్ 4th and 5th క్లాస్ పక్క ఊరికి వెళ్ళి చదువుకునేవాడిని. దాని తర్వాత మళ్ళీ 6th నుంచి 9th వరకు ఇంకొక పల్లెటూరులో చదువుకునేవాడిని. కరీంనగర్ రావడం అనేది 9th and 10th క్లాస్ వరకే వచ్చాను నేను. అప్పుడు ఒక గవర్నమెంట్ హై స్కూల్ అని గవర్నమెంట్ స్కూల్ ఉండేది, అందులో నేను చదివాను. అయితే ఆ స్కూల్లో నేను 11th క్లాస్లో, అప్పుడు మాది హెచ్ఎస్సి అంటారు దాన్ని, 11th క్లాస్ తర్వాత పీఈసీ చేశాం. పీఈసీ అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఇంటర్మీడియట్. అయితే హై స్కూల్లో నేను స్కూల్ టాపర్గా నిలిచాను నేను. అప్పుడు మా టీచర్స్ నన్ను చాలా లైక్ చేసేవారు. మా టీచర్స్ వచ్చేసి, బాబు నువ్వు మంచి పర్ఫార్మెన్స్ ఉంది, నీ అట్లాంటి వాళ్ళు డాక్టర్గా ప్రొఫెషన్లో పోతే బాగుంటుంది, నువ్వు పీయూసీలో బైపీసీ, పీయూసీ అంటే ఇంటర్మీడియట్, పీయూసీలో మీరు బైపీసీ తీసుకుంటే బాగుంటుందని అప్పుడు మా హెడ్ మాస్టర్, తర్వాత మా టీచర్స్ నన్ను ఎంకరేజ్ చేశారు. తర్వాత మా ఫాదర్ డీసీ భూమరావు, మా మదర్ డీసీ సుభద్ర, బ్రదర్ పేరేమో డీసీ బాపురావు. మా నాన్నగారు కరీంనగర్లో జాబ్ చేసేవారు కలెక్టరేట్లో. అప్పుడు మా ఫాదర్ కూడా ఎంకరేజ్ చేశాడు నన్ను. సో అప్పటి నుంచి పీయూసీలో బైపీసీ తీసుకొని డాక్టర్ వృత్తిలో ఎంటర్ కావడం జరిగింది. ముఖ్యంగా టీచర్స్ ప్రోద్బలము, తర్వాత మా ఫాదర్ ఎంత నా కొరకు కష్టపడేవాడంటే, నేను రాత్రి 2 o'clock దాకా చదివేవాళ్ళని పీయూసీలో. మా ఫాదర్ 12 o'clock లేచి నాకు టీ చేసిపోసేవారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు మా ఇంటికి వస్తే నన్ను ఈజ్ డాక్టర్ తిరుపతిరావు అని పరిచయం చేసి అప్పుడే పీయూసీలో ఉన్నప్పుడే. సో ఆ విధంగా నాకు కూడా బాగా ఇన్స్పిరేషన్ వచ్చేసి మెడిసిన్లో జాయిన్ కావాలన్న కోరిక ఉంది. దానికన్నా ఇంకొక విషయం ఏంటంటే, నాకు ఒక చెల్లె ఒక తమ్ముడు, ట్విన్స్ ఉండేవాడు. ఇద్దరు చాలా క్యూట్గా, ట్విన్స్ వాళ్ళు క్యూట్గా ఉండేవాడు. 4 years పాప ఉన్నప్పుడు మా సిస్టర్ చనిపోయింది సడన్గా, ఫీవర్ వచ్చి విలేజ్ లోపల. అప్పుడు విలేజెస్లో అసలు మెడికల్ ఫెసిలిటీస్ ఏమి ఉండేవారు కాదు. ఆర్ఎంపీ డాక్టర్ కూడా పక్క ఊరు నుంచి వచ్చి మా ఊరికి ట్రీట్మెంట్ ఇచ్చేవాడు. బట్ వితిన్ 2 daysలో మా సిస్టర్ చనిపోయింది. నార్మల్ ఫీవర్ సార్? నార్మల్ ఫీవర్, అది మోస్ట్ ప్రాబ్లం. ఏం ఫీవర్ కూడా తెలియదు మనకి. తర్వాత తమ్ముడు, ట్విన్లో ఇంకో తమ్ముడు కదా పాపం, 12 years వచ్చిన తర్వాత ఫీవర్ వచ్చింది. అప్పుడు కరీంనగర్ తీసుకొచ్చాము మేము. తీసుకొస్తే అక్కడ ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్ మాత్రమే ఉండేది, ప్రైవేట్ హాస్పిటల్స్ లేవు. మిషన్ హాస్పిటల్, క్రిస్టియన్ హాస్పిటల్ ఉండేది. సో అప్పుడు మేము క్రిస్టియన్ హాస్పిటల్ అడ్మిట్ చేసి 1 month ఉన్న తర్వాత చనిపోయాడు. సో ఆ విధంగా ఐ లాస్ట్ మై బోత్ సిస్టర్ అండ్ బ్రదర్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ మెడికల్ ఫెసిలిటీస్. సో అది కూడా ఒక ముఖ్యమైన కారణం నేను మెడికల్ ఫీల్డ్లో ఎంటర్ కావడానికి. ఓకే.
సో మనకి ఎన్నో స్పెషాలిటీస్ ఉన్నాయి, కార్డియాలజీ అని, గైనకాలజిస్ట్ అని, న్యూరాలజీ అని. సో ఇలా అనేక కైండ్ ఆఫ్ స్పెషాలిటీస్ ఉన్నాయి. మీరు స్పెషల్గా జనరల్ ఫిజిషియన్నే ఎందుకు ఎంచుకున్నారు? ఈ జవాబు చెప్పాలంటే కొద్దిగా మెడిసిన్ ఎడ్యుకేషన్ గురించి మీకు చెప్పాలి. ఎంబీబీఎస్ అంటే 5.5 years ఉంటుంది, ప్లస్ 1 year హౌస్ సర్జన్స్ చేయాలి. ఎంబీబీఎస్ తర్వాత ఫర్దర్ ప్రోగ్రెస్ మనం స్టడీస్ చేయాలంటే మెడికల్ స్పెషాలిటీస్, సర్జికల్ స్పెషాలిటీస్ ఉంటాయి. మెడికల్ స్పెషాలిటీ ఇంటర్నల్ మెడిసిన్, జనరల్ మెడిసిన్. జనరల్కి పోవాలంటే జనరల్ సర్జరీ చేయాలి, అది ఎండి ఇంటర్నల్ మెడిసిన్. ఎండి ఇంటర్నల్ మెడిసిన్ 3 years ఉంటుంది. 3 years తర్వాత మళ్ళీ సూపర్ స్పెషాలిటీస్ వస్తాయి, లైక్ కార్డియాలజీ, న్యూరాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఇవన్నీ స్పెషాలిటీస్ సూపర్ స్పెషాలిటీస్ అవుతాయి. అయితే ఇంటర్నల్ మెడిసిన్ వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే ఆ 3 years కోర్సులో మేము అన్ని జబ్బుల గురించి నేర్చుకుంటాం. అన్ని జబ్బులకు ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. మాకు ఒక కాంప్రహెన్సివ్ అప్రోచ్ ఉంటుంది జబ్బులకి. దాని తర్వాత నా ఎండి అయిపోయిన తర్వాత మా టీచర్స్, మా ప్రొఫెసర్స్ ఇన్ఫ్యాక్ట్ నాకు చెప్పారు, నువ్వు మెడికల్ ఆంకాలజీ చెయ్యి, తర్వాత న్యూరాలజీ చెయ్యి అన్నారు. కానీ ఎందుకో నాకు చేయాలనిపించాలి. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒక ఇంటర్నల్ మెడిసిన్ చదివితే అన్ని జబ్బుల మీద అవగాహన ఉంటుంది, కాంప్రహెన్సివ్ అప్రోచ్ అనేటు ఉంటుంది. అయితే అది కాకుండా సపోజ్ కార్డియాలజీ చేసామనుకోండి, గ్యాస్ట్రోఎంట్రాలజీ చేసామనుకోండి, ఓన్లీ ఆ సబ్జెక్ట్ లోపలనే వాళ్ళకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మిగతా సబ్జెక్ట్ మీద వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉండదు. అయితే ఇప్పుడు పేషెంట్స్ కూడా ప్రాబ్లం ఏంటంటే వెస్టర్న్ కంట్రీస్లో, యూరోపియన్ కంట్రీస్లో ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ ఎండి జనరల్ మెడిసిన్ దగ్గరికే వస్తారు, ఫ్యామిలీ ఫిజిషియన్ దగ్గరికి వస్తారు. ఫ్యామిలీ ఫిజిషియన్ చూసి అప్పుడు ఎవరైతే అవసరం ఉంటే వాళ్ళకి రెఫరల్ చేస్తారు, ఆ స్పెషలిస్ట్కి అక్కడికే పోవాల్సింది, అప్పుడు పోవాల్సింది. కానీ మన ఇండియాలో ఏంటంటే మనకు అట్లాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మనకు అన్ని స్పెషాలిటీ డాక్టర్స్ చాలా ఫ్రీలీ అవైలబుల్ ఉన్నారు కాబట్టి పేషెంట్స్ డైరెక్ట్లీ దే ఆర్ సెలెక్టింగ్ సూపర్ స్పెషలిస్ట్. దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎట్లా అంటే ఒక పేషెంట్కు చెస్ట్ పెయిన్ వచ్చింది అనుకోండి, అనేంటి హార్ట్ జబ్బు ఉందనుకొని కార్డియాలజిస్ట్ దగ్గరికి పోతాడు. కార్డియాలజిస్ట్ తను ఆ విజన్ తోటే చూస్తాడు, ఇది చెస్ట్ పెయిన్ అంటే ఇది హార్ట్ అటాక్ ఉండొచ్చు అని ఈసీజీ తీస్తాడు, 2D ఎక్కువ చేస్తాడు, టీఎంటీ చేస్తాడు, అవసరం వస్తే సిటీ యాంజియోగ్రామ్, ఇలా చేస్తూనే పోతుంటాడు. తను వేరే మిగతా జబ్బుల గురించి ఆలోచించాడు. మేమేం చేస్తామంటే మన దగ్గర చెస్ట్ పెయిన్ వస్తే పేషెంట్ ఇది కావడానికి కారణం ఏంటిది, ఎట్లా ఉంటుంది, హిస్టరీ తీసుకుంటాము, మినిమం కొన్ని పరీక్షలు చేస్తాము. చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఎనీమియా అంటే రక్తలేమి వల్ల కూడా తలనొప్పి రావచ్చు, చెస్ట్ పెయిన్ రావచ్చు. కాబట్టి సింపుల్ బ్లడ్ టెస్ట్ చేస్తే దానిలో ఎనీమియా ఉందనుకోండి, ఎనీమియా ట్రీట్ చేస్తే ఇవి తగ్గిపోతాయి. సో ఆ విధంగా మా అప్రోచ్ అనేది కంప్లీట్గా కాంప్రహెన్సివ్ ఉంటుంది అనమాట. ట్యూబులర్ విజన్ ఉండదు మాకు. అలాగే తలనొప్పి ఉందని చెప్తే న్యూరాలజీ దగ్గర పోతాడు, అని చేస్తాడు సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ చేసి. ఆ విధంగా పేషెంట్కు సమయము వేస్ట్ కావడంతో పాటు ఆర్థికంగా డబ్బులు కూడా బాగా ఖర్చు అయిపోతాయి. అందుకని చెప్పేసి నాకు ఇంటర్నల్ మెడిసిన్ అంటేనే ఇష్టం కొద్దీ. ఎందుకంటే వి విల్ బి డూయింగ్ జస్టిస్ టు ద పేషెంట్స్. అనవసరంగా వాళ్ళని ఎక్కువ ఖర్చు పెట్టి అనవసరంగా డాక్టర్స్ వెంబడి తిప్పే అవసరం లేకుండా కాంప్రహెన్సివ్ మేనేజ్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో నేను ఇంటర్నల్ సాగిపోయి అదే విధంగా ప్రాక్టీస్ చేస్తున్నాను. సార్, డాక్టర్స్ అంటే మామూలుగా వాళ్ళ టౌన్స్లో చదువుకొని హైదరాబాద్కి వచ్చేసి కమర్షియల్గా లేదంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఇంకా పెంచుకోవాలనో వాళ్ళ వృత్తిని కొనసాగిస్తూ ఉంటారు. మరి 40 yearsగా అంటే దాదాపు 40 సంవత్సరాలుగా తిరుపతి రావు గారు కరీంనగర్కి ఎందుకు పరిమితం అయ్యారు? ఇంతకుముందు చెప్పాను కదా, మా పర్సనల్ ఎక్స్పీరియన్స్. మా బ్రదర్ అండ్ సిస్టర్స్ కరీంనగర్లో వచ్చి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుందామంటే అప్పుడు ఫెసిలిటీస్ లేవు. చాలామందికి ప్రజలకి హైదరాబాద్ దాకా వచ్చి ట్రీట్మెంట్ తీసుకునేంత స్థూమత ఉండదు. కాబట్టి నేను నా ఎండి అయిపోగానే కరీంనగర్లోనే ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి అని ఒక నిర్ణయం తీసుకున్నాను. తీసుకొని మొదటి నుంచి కూడా నా ఫ్రెండ్స్ ఉండేవారు అక్కడ, వాళ్ళతోటి ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ హాస్పిటల్ స్టార్ట్ చేయాలి. మనము రౌండ్ ది క్లాక్ 24 hours లోపల ఆల్ ఎమర్జెన్సీస్ మనము ట్రీట్ చేయగలిగే పరిస్థితి మనం కరీంనగర్లో క్రియేట్ చేయాలి అని ఒక కాన్సెప్ట్ తోటి మేము నా హాస్పిటల్ అప్పుడు సెకండ్ హాస్పిటల్ అంటే ఈ 24 hours ఎమర్జెన్సీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి కరీంనగర్లో నాది రెండో హాస్పిటల్. అప్పుడు నేను 1990లో స్టార్ట్ చేశాను. అంతకుముందు మా ఫిజిషియన్స్ సీనియర్స్ వాళ్ళు ఓన్లీ అవుట్ పేషెంట్లు మాత్రమే చూసేవారు, ఇన్ పేషెంట్స్ అడ్మిట్ చేసేవాళ్ళు కాదు. ఆ విధంగా నేను
హాస్పిటల్లో ఒక కొత్త హాస్పిటల్ విత్ ఆల్ ఫెసిలిటీస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈవెన్ అప్పుడు ఆ టైంలో కూడా మేము హార్ట్ అటాక్ పేషెంట్స్ని, పెరాలసిస్ పేషెంట్స్ని ట్రీట్మెంట్ చేసేవాళ్ళం. అప్పుడు థ్రాంబోలైసిస్ అనే ఫెసిలిటీ ఉండేది. అప్పుడు కూడా హార్ట్ అటాక్ వస్తే మేము పేషెంట్లకి థ్రాంబోలైజ్ చేసి వాళ్ళ లైఫ్ సేవ్ చేయడం జరుగుతుంది అన్నమాట. అదొక కారణం. నేను కరీంనగర్లో సెటిల్ కావడానికి ముఖ్యమైన కారణం అదొకటి. దాంతోపాటు కరీంనగర్కు నాకు ఒక అవినాభావ సంబంధం ఉంది. ఎట్లా అంటే కరీంనగర్ నా సొంత జిల్లా. నేను కరీంనగర్లో చదువుకున్నాను, హై స్కూల్ అండ్ యాజ్ వెల్ యాజ్ పియూసి. దానివల్ల అక్కడి ప్రజలతో నాకు ఒక అవినాభావ సంబంధం అనేది ఏర్పడ్డది. అదేవిధంగా నేను ఎక్కడైతే ఉండి రెసిడెన్స్, అక్కడ ఇంట్లో చిన్న ఇల్లు తీసుకొని మా సొంతంగా కుక్ చేసుకొని వండుకొని స్కూల్కు కాలేజీకి వెళ్ళి చదువుకునే వాళ్ళము. పక్కనే అన్ని ప్లే గ్రౌండ్స్ ఉండేవి, అక్కడే ఆడుకునే వాళ్ళం చిన్నప్పుడు. అయితే నాకు అనుకోకుండా అదే ప్లేస్లో నాకు ఒక నర్సింగ్ హోమ్ కట్టడానికి ప్లేస్ దొరికింది. నేను ఎప్పుడు అనుకోలే ఈ ప్రాంతంలో ఒక నర్సింగ్ హోమ్ కట్టి నేను ఇక్కడ ఉంటానని అనుకోలేదు అనమాట. సో అక్కడ నర్సింగ్ హోమ్ డెవలప్ చేసేసి, అదేవిధంగా చాలా మటుకు పల్లెటూరు నుంచి వస్తుంటారు ప్రజలు, మా పేషెంట్స్ అందరూ. వాళ్ళు పాపం పొద్దున వచ్చేసి సాయంత్రం 5 గంటల దాకా వెయిట్ చేసేవాళ్ళు ఒక్కోసారి నా కొరకు. సో అదే ఉద్దేశంతో పల్లెటూరు వాళ్ళకి, బీద ప్రజలకి అన్ని విధాల వాళ్ళకి సేవ చేయాలనే ఉద్దేశంతో అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలా, అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ ఆల్సో, వాళ్ళకు తగ్గట్టు బడ్జెట్ లోపల వాళ్ళకు ప్రొవైడ్ చేయాలి. అదే హైదరాబాద్లో మెట్రోపాలిటన్ సిటీస్లలో కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నాయి, కాకపోతే ఏంటంటే చాలామంది పేషెంట్స్ దాన్ని ఎఫర్ట్ చేయలేరు. ఆ ఉద్దేశంతో కరీంనగర్లో సెటిల్ కావడం జరిగింది. సార్, తెలంగాణ ప్రజలు లేదా కరీంనగర్ ప్రజల ఆరోగ్య విషయంలో మీరు అబ్జర్వ్ చేసిన ఏదైనా ప్యాటర్న్ ఉందా? నేను కరీంనగర్లో 1990లో ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు జనరల్గా డిసీజ్ ప్యాటర్న్ ఎలా ఉండేదంటే, అప్పుడు ఇన్ఫెక్షియస్ డిసీజెస్ లైక్ టీబీ, టైఫాయిడ్, మలేరియా, జాండిస్, ఇలాంటి జబ్బులు, గ్యాస్ట్రోఎంటరైటిస్, వామిటింగ్స్ కానీ, లూజ్ మోషన్స్, వాంతులు, విరోచనాలు, ఇవి చాలా ఎక్కువగా ఉండేవి. ఎండాకాలం వచ్చిందంటే హాస్పిటల్ యూస్ టు బి ఫుల్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరైటిస్ కేసెస్. ఎందుకంటే అప్పుడు మనకు ప్యూర్ వాటర్ సప్లై లేకుండే, కంటామినేటెడ్ వాటర్ వస్తుండే అనమాట. దాంతో ఇన్ఫెక్షన్స్ అనేవి బాగా వస్తుండే. ఇప్పుడు ఆ పరిస్థితులు చేంజ్ అయినాయి. మనకు చాలా మట్టుకు ప్యూర్ వాటర్ సప్లై అనేది వస్తుంది మనకు. దానివల్ల ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ అనేటివి తగ్గుముఖం పట్టినాయి. అయితే ఇన్ఫెక్షన్స్ కమ్యూనికేబుల్ డిసీజ్ అంటారు వాటిని. కమ్యూనికేబుల్ అంటే ఒకరి నుంచి ఒకరికి వచ్చే జబ్బులు అన్నమాట. ఇవన్నీ టైఫాయిడ్ కానీ, ఇవన్నీ టీబీ కానీ ఒకరి నుంచి ఒకరికి వచ్చేసేది. అయితే ఆ జబ్బులు కొద్దిగా తగ్గుముఖం పట్టినాయి. తగ్గుముఖం పట్టి ఇప్పుడు ఏమవుతుందంటే నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ లైక్ డయాబెటీస్ అంటే షుగర్ జబ్బు, హైపర్ టెన్షన్, హై బీపీ, కొలెస్ట్రాల్, తర్వాత ఇంకోటి ఒబేసిటీ, ఊబకాయం, ఓవర్ వెయిట్ అనేది బాగా పెరిగిపోతుంది. దానికి కారణాలు ఏంటి అంటే, ఒకటేంటంటే ప్రజల లోపల ఆర్థిక పరిస్థితులు బాగా అయిపోయినాయి, ఫైనాన్షియల్గా ప్రజల్లో స్టేబిలిటీ వచ్చేసింది. దే కెన్ ఎఫర్డ్ టు ఈట్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్. దాంతో ఇంతకుముందు అండర్ న్యూట్రిషన్ ఉంటుండే, మాల్ న్యూట్రిషన్ ఉంటుండే, ఇప్పుడు ఓవర్ న్యూట్రిషన్ అయిపోయి ప్రజల లోపల ఒబేసిటీ పెరిగింది. యాక్చువల్లీ చెప్పాలంటే ఒబేసిటీ అనేది అన్ని జబ్బులకు మూల కారణం. దానివల్లనే వస్తున్నాయి డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, ఆస్టియోఆర్థరైటిస్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ, ఇవన్నీ, ఈవెన్ క్యాన్సర్ కూడా, అన్ని జబ్బులు ఒబేసిటీ వల్లనే వస్తుంది అనే సంగతి మనం గ్రహించాలి. అందుకే ఇప్పుడు లేటెస్ట్ గైడ్లైన్స్ ఏంటంటే ఒబేసిటీని మనం టార్గెట్ చేయాలి ట్రీట్మెంట్ చేసేటప్పుడు. ఒబేసిటీని తగ్గిస్తే మిగతా జబ్బులన్నీ ఆటోమేటిక్గా తగ్గిపోయే అవకాశం ఉందన్నమాట. సో అయితే ఇప్పుడు ఆ ప్యాటర్న్ అనేది చేంజ్ అయిపోయి కమ్యూనికేబుల్ డిసీజెస్ నుంచి నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్కి వచ్చేసింది అన్నమాట. లైక్ క్యాన్సర్ కూడా బాగా పెరిగిపోయింది. సో ఎందుకంటే పొల్యూషన్ బాగా పెరిగిపోయింది, సౌండ్ పొల్యూషన్, ఈవెన్ మన తినే తిండిలో కూడా పొల్యూషన్స్ బాగానే ఉన్నాయి. ఏది తినాలన్నా భయం వేస్తుంది. ఫ్రూట్స్లో తినాలంటే పొల్యూషనే, కెమికల్స్ పొల్యూషనే. సో ఎవ్రీథింగ్ పొల్యూషన్మయం అయిపోయింది. దీనివల్ల క్యాన్సర్ పెరగడం కానీ, ఊపిరితిత్తుల జబ్బులు పెరుగుతున్నాయి కానీ, అవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. సో ప్యాటర్న్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోయింది.
అండ్ ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేది బాగా ఉంటుండే. ఇవన్నీ టైఫాయిడ్ కానీ టీబీ కానీ ఇవన్నీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. ఇప్పుడేంటి అన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేసినాయి. డెంగీ ఫీవర్, చికెన్ గున్యా, కోవిడ్, H1N1 జబ్బులు ఇవన్నీ కూడా వైరస్ ఇన్ఫెక్షన్స్ అనమాట. సో ఆ విధంగా చేంజ్ అయిపోయింది. సో దానికి అనుగుణంగా మేము కొత్త విషయాలు నేర్చుకోవాల్సి వస్తుంది, అడ్వాన్స్ అయిపోయారు, నేర్చుకోవాల్సి వచ్చింది. వీఆర్ ఫోర్స్ టు లెర్న్ అబౌట్ న్యూ థింగ్స్. ఇప్పుడు టైఫాయిడ్ పేషెంట్స్ రావడం లేదు మాకు అసలు. ఎప్పుడైనా బై ఎనీ ఛాన్స్ టైఫాయిడ్ వస్తే మళ్ళీ మేము వెతుక్కోవాల్సి వస్తుంది, టైఫాయిడ్ ట్రీట్మెంట్ ఏంటిది అని వెతుక్కోవాల్సి వస్తుంది అనమాట. ఆ విధంగా సార్ సిటీస్లోను లేదంటే టౌన్స్లోను ఒబేసిటీ అనేది చాలా పెరిగిపోతుంది. సో అదేవిధంగా దీనికి పరిష్కారం ఏంటి అంటే కూడా జిమ్ కానీ ఫిజికల్ యాక్టివిటీస్ కానీ ఇలా అన్నీ చూపిస్తున్నారు. అసలు ఒబేసిటీకి మీరిచ్చే సలహా? వెస్టర్న్ కంట్రీస్లో, అమెరికాలో అండ్ యూరోపియన్ కంట్రీస్ లోపల ఇన్సిడెన్స్ ఆఫ్ ఒబేసిటీ ఈజ్ వెరీ మచ్ యాక్చువల్లీ. ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద పీపుల్ సఫర్ విత్ ఒబేసిటీ. అయితే మన ఇండియా లోపల బిగినింగ్లో 10 to 15% మాత్రమే ఉండేది. ఇప్పుడు మనం కూడా 30-35% ఒబేసిటీ వచ్చేసింది. రీసెంట్గా ICMR స్టడీస్ అని ఒకటి ఉంటుంది మనకి. ఆ స్టడీస్ లోపల ఒబేసిటీ పర్సెంటేజ్ ఎంత పెరిగిపోయిందంటే ఆల్మోస్ట్ 30 crores ప్రజలు ఒబేసిటీతో సఫర్ అవుతున్నారు. అయితే దానికి మార్గం ఏంటి, దానికి కారణాలు ఏంటి అని మనం అనలైజ్ చేయాలి. మెయిన్లీ సెడెంటరీ లైఫ్, ఫిజికల్ యాక్టివిటీ లేకుండా సెడెంటరీగా లేజీగా కూర్చోవడం అనేది ఒకటి, ఓవర్ ఈటింగ్ అనేది ఒకటి, అన్హెల్దీ ఫుడ్. మీకు తెలుసు కదా, మనం 20 years 30 years కింద చూసినట్టుంటే అసలు మనకు వెహికల్స్ అనేది లేకుంటుండే. చాలా మట్టుకు మనం ఫీల్డ్స్ దగ్గర పోయినా కానీ పల్లెటూరులో పోయినా కానీ నడుచుకుంటూ పోయేవాళ్ళం, అన్ని పనులు చేసుకునే వాళ్ళం. అప్పుడు మాకు ఎలివేటర్స్ ఉండేవి, లిఫ్ట్స్ ఉండేవి కాదు, మెట్లెక్కి పోయేవాళ్ళం, రిమోట్ కంట్రోల్స్ ఉండేవి కాదు. ఇప్పుడేంది అన్ని రిమోట్ కంట్రోల్స్, ఎలివేటర్స్, తర్వాత వెహికల్స్. ప్రతి విలేజ్లో కూడా ప్రతి ఇంటికి ఒక వెహికల్ ఉంది. ఒకటేనా సార్? ఇంకా 4 కార్, 4-wheelers, 2-wheelers అన్నీ వచ్చేసినాయి. మనం ఇక్కడ నుంచి కొద్ది దూరం నడవాలన్నా కానీ మనం వెహికల్ తీసుకొని పోతున్నాం. దానివల్ల ఏమైందంటే సెడెంటరీ లైఫ్ అయిపోయిందనమాట. నో ఫిజికల్ యాక్టివిటీ. ఇంకోటి ఏంటంటే ఈవెన్ పిల్లల్లో కూడా చూడండి, మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్లో ప్లే గ్రౌండ్ లేదు. ప్లే గ్రౌండ్ లేకపోవడం వల్ల ఏంది వాళ్ళ స్కూల్స్ కూడా ఎలా ఉంటున్నాయంటే ఇప్పుడు సిటీస్లో అసలు ఇంతకుముందు ఉన్న స్కూల్స్ లాగా లేకుండే అనమాట. అప్పుడు ఇంతకుముందు మంచిగా చెట్లు ఉండేది, గార్డెన్ ఉండేది, చుట్టుపక్కల అన్ని ప్లే గ్రౌండ్ ఉండేది. ఇప్పుడు 3 floor ఉన్న బిల్డింగ్స్ స్కూల్లో కన్వర్ట్ అయిపోయినాయి. అట్లాంటప్పుడు పిల్లల్లో ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము, తర్వాత రెండోది ఏంటంటే పిల్లల్లో కూడా పాపము ఫుడ్ హ్యాబిట్స్ అనేవి కంప్లీట్ చేంజ్ అయిపోయినాయి. అన్హెల్దీ ఫుడ్ బాగా అయిపోయింది. పిజ్జా, బర్గర్స్, తర్వాత కూల్ డ్రింక్స్ అనేవి ఇవన్నీ కూడా బాగా అయిపోయినాయి. తర్వాత అవుట్ సైడ్ ఫుడ్ బాగా అయిపోయింది. పిల్లలు యాక్చువల్లీ మనము ఒబేసిటీని ట్రీట్మెంట్ చేయాలంటే ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ స్కూల్ అనేది మనము ప్లే గ్రౌండ్ మస్ట్. ప్లే గ్రౌండ్ లేదు అసలు పర్మిషన్స్ ఇవ్వద్దు మన గవర్నమెంట్ అనేది. ప్లే గ్రౌండ్స్ ఉండాలి, వాళ్ళకు 1 period 2 periods తప్పకుండా ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి. తర్వాత ఆ స్కూల్ చుట్టుపక్కల ఎక్కడ కూడా తినుబండారాలు అనేవి పెట్టకుండా ఉండాలి. ఫ్యామిలీ వాళ్ళ పేరెంట్స్ని బాగా ఎడ్యుకేట్ చేయాలి. హెల్దీ ఫుడ్ చాలా చాలా ఇంపార్టెంట్, అది ఒకటి చేసుకోవాలి. సో ప్రజలు కూడా, ఈవెన్ అడల్ట్స్లో కూడా, ఇది చిల్ అనేది అడల్ట్స్లో కూడా మనం ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్, అదొకటి చేస్తుండాలన్నమాట. రెండవది అన్హెల్దీ ఫుడ్ అవాయిడ్ చేయాలి. బెస్ట్గా చెప్పాలంటే బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే ఇంట్లో వండిన వంట మాత్రమే తినండి. దయచేసి మీరు బయట అమ్మ వండింది, భార్య వండింది, సిస్టర్స్ వండింది మాత్రమే తినండి, బయట ఫుడ్ తినకండి. ఇది డిక్టమ్. ఇలా చేస్తే ఏంటంటే చాలా మట్టుకు సమస్యలు తగ్గుతాయండి. బయట ఫుడ్ ఎట్లా ఉంటుందంటే రీయూజ్డ్ ఆయిల్స్ యూజ్ చేస్తారు, దానిలో అన్ని మసాలాలు యాడ్ చేస్తారు. దాన్ని నాన్ వెజిటేరియన్ ఫుడ్ కూడా బాగుంటుంది. నాన్ వెజిటేరియన్ ఫుడ్లో కూడా ఎప్పుడైపోతుందంటే మనం ఓన్లీ ఫిష్ అండ్ చికెన్ ఈజ్ అడ్వైజబుల్, వేరేజ్ రెడ్ మీట్ ఈజ్ నాట్ అడ్వైజబుల్, మటన్ ఈజ్ నాట్ అడ్వైజబుల్. గ్రోయింగ్ చిల్డ్రన్లో వీ షుడ్ ఎంకరేజ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్. బట్ ఒక్కసారి 40 years దాటిందంటే వీ షుడ్ గో ఫర్ వెజిటేరియన్ ఫుడ్. దానివల్ల మనం ఒబేసిటీని మనం రెడ్యూస్ చేయొచ్చు అండి. దానివల్ల మిగతా జబ్బులు కూడా తగ్గుతాయి. సార్ ఈ రోజుల్లో చాలా మనము కిడ్నీకి సంబంధించిన వ్యాధులు, డిసీజెస్ అయితే చాలా చూస్తున్నాము. అంటే ఎగ్జాంపుల్గా చూసుకుంటే నల్గొండలో ఫ్లోరైడ్ ఎఫెక్ట్ అనేది చాలా విన్నాము, చూసాము. సో అలాంటిది మీరు ఏమైనా కరీంనగర్లో అబ్జర్వ్ చేశారా? కరీంనగర్లో మేము ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు టీబీ జబ్బులు ఎక్కువ ఉండేవి.
ట్యూబర్క్లోసిస్ అంటారు కదా, ఆ జబ్బులు ఎక్కువ వచ్చేటి కరీంనగర్. మిగతా జబ్బులన్నీ దాదాపు తెలంగాణలో అన్నీ ఉన్నట్టుగానే ఉంటుంది. అయితే లక్కీలీ ఏంటంటే మిగతా జబ్బులు చాలా మటుకు తగ్గిపోయినాయి. ఇప్పుడు టైఫాయిడ్, మలేరియా, జాండీస్ అనేది తగ్గిపోయింది. ఇప్పుడు టీబీ మాత్రం ఇంకా ఉందండి, కేసులు వస్తున్నాయి మాకు. అన్నిటికంటే డేంజరస్ థింగ్ ఏంటంటే మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అని వచ్చింది. ఇంతకుముందు మేము వాడితే ఒక 6 months ట్రీట్మెంట్ ఇస్తే తగ్గిపోయేది కంప్లీట్గా. ఇప్పుడు ఆ మందులతోటి ట్రీట్మెంట్ కావడం లేదు, రెసిస్టెంట్ అయిపోయింది. ఆ బ్యాక్టీరియా అనేది రెసిస్టెంట్ అయిపోయి మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది కరీంనగర్లో. దాని వరకు ఎక్కువ మందులు వాడాల్సి వస్తుంది, ఒకసారి 9-10 మందులు వాడాల్సి వస్తుంది. సో అది ఆ విధంగా నేను చెప్పగలుగుతాను. సార్, అతి చిన్న వయసులోనే హార్ట్ అటాక్స్ రావడం రోజువారీగా పెరుగుతున్నాయి, రోజువారీగా చూస్తూనే ఉన్నాం. మరి ఈ హార్ట్ అటాక్ కేసెస్ ఎక్కువగా కనిపించడాన్ని రీజన్ ఏంటంటారు? హార్ట్ అటాక్ అంటే మీకు తెలుసు కదా, గుండె, హార్ట్ అనేది చాలా వైటల్ ఆర్గన్ ఇన్ అవర్ బాడీ. మన శరీరం బాడీ మొత్తానికి బ్లడ్ సప్లై చేసేది అదే. ఊపిరితిత్తుల్లో ప్యూరిఫై అయిన బ్లడ్ని తీసుకొని మొత్తం బాడీ అంతటికి పంపిస్తుంది. అలాగే చెడు రక్తాన్ని లంగ్స్కి పంపించి అక్కడ ప్యూరిఫై అవుతుంది. ఆ విధంగా ఈవెన్ బ్రెయిన్, లివరు, కిడ్నీ అన్నిటి కూడా బ్లడ్ సప్లై చేసేది హార్ట్. అట్లాంటప్పుడు మరి హార్ట్ కూడా బ్లడ్ సప్లై అవసరం కదా, అంత వైటల్ ఆర్గన్కి. దానికని 3 రక్తనాళాలు ఉంటాయి. ఆ 3 రక్తనాళాల ద్వారా బ్లడ్ సప్లై జరుగుతుంది. మీకు తెలుసు కదా, 24 గంటలు 24 hours 365 days లైఫ్ లాంగ్ హార్ట్ కొట్టుకుంటూనే ఉంటుంది. అది కొట్టుకోవడం అయిపోతే మన జీవితం అయిపోయినట్టే కదా. సో అట్లాంటి రక్తనాళాలు క్లోజ్ అయిపోయి బ్లాక్ అయిపోతే ఆ గుండెకి రక్తం ఆగిపోతుంది. అప్పుడు హార్ట్ అటాక్ అంటారు దాన్ని. సో ఈ జనరల్గా హార్ట్ అటాక్ రావడానికి కారణాలు, ఇది నేను పదే రిపీట్ చేస్తుంటాను. హార్ట్ అటాక్ రావడానికి కారణాలు ముఖ్యంగా ఒబేసిటీ, డయాబెటీస్, హైపర్ టెన్షన్, హై కొలెస్ట్రాల్. ఈ 4, ఇది జనరల్గా చెప్తున్నాను. జనరల్ హార్ట్ అటాక్ అన్ని వయసు వాళ్ళకి రావడానికి కారణము ఈ 4 కారణాలు చాలా చాలా ముఖ్యం. ఒబేసిటీ, డయాబెటీస్, హైపర్ టెన్షన్ అండ్ హై కొలెస్ట్రాల్. అయితే యంగ్ జనరేషన్లో ఎందుకు వస్తుంది సార్? ఇవి 4 కారణాలతో పాటు యంగ్ జనరేషన్లో హార్ట్ అటాక్స్ ఎక్కువ రావడానికి 2 మంచి కారణాలు ఉన్నాయి. ఒకటి స్ట్రెస్. మీకు తెలుసు యంగర్ జనరేషన్, ఈ పర్టికులర్లీ అఫ్కోర్స్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ అండ్ మోర్ సో ఇన్ ఇండియా, మనకు ఎంత కాంపిటీషన్ ఉందంటే ఏ ఫీల్డ్లో పోయినా కానీ టఫ్ కాంపిటీషన్. ఆ కాంపిటీషన్ స్టార్ట్స్ ఫ్రమ్ చైల్డ్హుడ్. మన పేరెంట్స్ కూడా నువ్వు ర్యాంక్స్ తెచ్చుకోవాలి, ఫస్ట్ రావాలి క్లాస్లో, అప్పటి నుంచి స్ట్రెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. ఆ విధంగా మానసిక ఒత్తిడి బాగా పెరిగిపోయింది. ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత జాబ్స్ రావు. జాబ్స్ వచ్చిన తర్వాత ముఖ్యంగా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయి, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు, వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయి. వాళ్ళందరికీ కూడా ఆ విధంగా మానసిక ఒత్తిడి అనేది బాగా పెరిగిపోయి వాళ్ళకు ఇర్రెగ్యులర్ హ్యాబిట్స్, స్లీప్ హ్యాబిట్స్ చేంజ్ అయిపోయినాయి. స్లీప్ అనేది ఉండడం లేదు, నైట్ డ్యూటీస్ ఉంటున్నాయి. సో ఈ విధంగా అయ్యేసరికి ఏంటంటే వాళ్ళకు బాగా ఒత్తిడి పెరిగిపోవడం వల్ల ఒబేసిటీ పెరుగుతుంది, దాంతో డయాబెటీస్ వస్తుంది, హైపర్ టెన్షన్ వస్తుంది. స్ట్రెస్ ఇట్ సెల్ఫ్ కెన్ కాజ్ హార్ట్ అటాక్స్. అదొకటి. రెండవది స్మోకింగ్, వెరీ డేంజరస్. ఈ 2 కారణాల వల్ల ఇప్పుడు స్మోకింగ్ ఇంకా తగ్గుముఖం పట్టిందని చెప్తున్నారు, కానీ ఇంకా స్మోకింగ్ అనేది ఉన్నది. అది అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఆర్ ద మెయిన్ రీజన్ ఫర్ సో మెనీ హెల్త్ ప్రాబ్లమ్స్. మన గవర్నమెంట్ ఒకవేళ ఈ రెండింటిని మనం బ్యాన్ చేసినట్టుంటే మన సగం జబ్బులు తగ్గిపోతాయి అనిపిస్తుంది. కానీ నిజంగానే మన గవర్నమెంట్ చేస్తుందంటారా? చేయదు. ఎందుకంటే వాళ్ళకి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఇదే, స్మోకింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆల్కహాల్. సో యంగర్ జనరేషన్ లోపల హార్ట్ అటాక్స్ పెరగడానికి ఈ 2 కారణాలు చాలా ముఖ్యము. దాంతోపాటు ఆఫ్కోర్స్ ఇంకోటి ఏంటంటే వంశపారంపర్యంగా కూడా వస్తుంది. జీన్స్ అనేస్తారు ఒకటి, తప్పకుండా వస్తుంది. ఒక ఫ్యామిలీలో ఉందనుకోండి హార్ట్ అటాక్, దాన్ని ఎప్పటికైనా ఇగ్నోర్ చేయొద్దు మనం. వాళ్ళ హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్లో వాళ్ళ పిల్లలకు మేము కౌన్సిలింగ్ ఇస్తాము. ఇచ్చి బాబు మీ ఫాదర్కి వచ్చింది, మీ మదర్కి వచ్చింది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, ఇప్పటి నుంచే మీరు ఒబేసిటీ అనేది రాకుండా చూసుకోండి, మీ బరువు పెరగకుండా చూసుకోండి, డైలీ వాకింగ్ చేయండి, తర్వాత మంచి హెల్దీ డైట్ తీసుకోండి
అట్లా చేసి రెగ్యులర్గా చెకప్ చేసుకోండి. బీపీ ఉందా, షుగర్ ఉందా, ఇవన్నీ చేసుకొని మీరు ప్రివెంట్ చేసుకోవచ్చు. దీస్ ఏవైతే నేను చెప్పాను నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ అనేది హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, దే ఆర్ ప్రివెంటబుల్ డిసీజెస్. ఈ కాన్సెప్ట్ అనేది ప్రజల్లోకి పోవాలి. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది, మనం ప్రివెంట్ చేసుకోవచ్చు, రాకుండా చూసుకోవచ్చు కొద్దిగా జాగ్రత్త. అది ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని కాదు కదా. వాకింగ్ చేయమని చెప్తాం, దానికి ఏం ఖర్చు ఉంటుంది? ఏముండదు. వెజిటబుల్స్ తినమని చెప్తాం, ఏం ఖర్చు ఉంటుంది? పండ్లు ఫ్రూట్స్ తినమని, అది కూడా సీజనల్ ఫ్రూట్స్ తినమని చెప్తాను, దానివల్ల ఏం ఖర్చు కూడా ఎక్కువ ఉండదు కదా. అది కాకుండా బయట పోయి పిజ్జా బర్గర్స్ ఎంత కాస్ట్లీ ఉంటాయి. కూల్ డ్రింక్స్ ఇంకొకటి ఇంపార్టెంట్, కూల్ డ్రింక్స్ ఎక్కువ తీసుకోవద్దు అసలు, చాలా హార్మ్ఫుల్, చాలా హార్మ్ఫుల్. దాన్ని షుగర్ ఈజ్ స్వీట్ బివరేజెస్ అంటారు, SSB. అది అమెరికాలో కూడా ఎక్కువ తీసుకుంటారు, దానివల్ల ఒబేసిటీ చాలా పెరుగుతుంది. కాబట్టి ఆ షుగర్ ఈజ్ స్వీట్ బివరేజెస్ అనేది చాలా అవాయిడ్ చేయాలి. పబ్లిక్ లోపల అవేర్నెస్ తీసుకురావాలి, పిల్లల్లో కూడా అలవాటు తీసుకురావాలి. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఎప్పుడు స్మోకింగ్ గురించి, ఆల్కహాల్ గురించి, షుగర్ గురించి చెప్తాము, సాల్ట్ గురించి ఎక్కువ డిస్కస్ చేయాలి. సాల్ట్ కూడా ఈక్వల్లీ డేంజరస్ థింగ్. సాల్ట్ అనేది తక్కువ వాడాలి. ఈక్వల్ టు షుగర్ అంటారా? ఎస్, దే పీపుల్ సే మోర్ దెన్ షుగర్ యాక్చువల్లీ. ఓ మై గాడ్. అందుకని సాల్ట్ అనేది ఏం చేయాలంటే, మన సామాన్యంగా ఏంది, బీపీ ఉన్న వాళ్ళు మాత్రమే సాల్ట్ తగ్గించాలి అని మనం చెప్తుంటాము, అందరికీ అలవాటు ఉంది. కానీ హైపర్ టెన్షన్ ఉన్నా లేకున్నా కానీ సాల్ట్ కాంటెంట్ అనేది తక్కువ వాడాలి. జనరల్గా మన రిక్వైర్మెంట్స్ అనేది 5 grams ఆఫ్ సాల్ట్ డైలీ, ఓన్లీ 5 grams, దానికన్నా ఎక్కువ వాడకూడదు. అది ఇంపార్టెంట్. సో ఈ యంగర్ పీపుల్ లోపల హార్ట్ అటాక్ రావడానికి ఇవన్నీ కారణాలు. మనము వాటిని ప్రివెంట్ చేయొచ్చు. ప్రాపర్ హెల్త్ ఎడ్యుకేషన్, ఇవన్నీ హెల్దీ లైఫ్ స్టైల్తో పాటు మనం ప్రివెంట్ చేసే అవకాశాలు ఉంటాయి. సార్, మన గవర్నమెంట్కి సరైన హెల్త్ విషయంలోనూ, తయారు చేసే విషయంలోనూ, ఇటు అధికారులకు కానీ ఇటు గవర్నమెంట్ కానీ మీరు ఇచ్చే సలహా ఏంటి? చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. అన్ఫార్చునేట్లీ మన దేశం లోపల, మన కంట్రీ లోపల స్టేట్ గవర్నమెంట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్స్ కానీ టోటల్ బడ్జెట్ లోపల హెల్త్ బడ్జెట్ 1 to 2% మాత్రమే. వేరైజ్ యూరోపియన్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్లో 5 to 6% ఉంటుంది. యాక్చువల్లీ మీకు తెలుసు కదా, వైద్యము, విద్య, ఈ రెండు అనేది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీస్. యాక్చువల్లీ ఇవన్నీ రెండింటిని గవర్నమెంటే చూసుకోవాలి మొత్తం. ఎట్లా మంచి స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేయాలి. విద్య గురించి ఆలోచిస్తే ప్రైమరీ స్కూల్స్ కానీ, హయ్యర్ సెకండరీ స్కూల్స్ కానీ, ఈవెన్ కాలేజెస్లో కానీ మంచి స్కూల్స్ విత్ గుడ్ స్టాండర్డ్స్, గుడ్ టీచర్స్ పెట్టినట్టుంటే ప్రైవేట్ స్కూల్స్కి ఎందుకు డెవలప్ అవుతాయండి? కాదు కదా. అలాగే వైద్యం కూడా, హెల్త్ కేర్ అనేది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు ఏంటంటే బడ్జెట్ని ఇంక్రీజ్ చేయాలి. బడ్జెట్ అలొకేషన్ అనేది, హెల్త్ బడ్జెట్ అలొకేషన్ అనేది ఇంక్రీజ్ చేసి మంచి హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్ చేయాలి. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ చాలా ఇంపార్టెంట్. విలేజెస్ లోపల ప్రైమరీ హెల్త్ సెంటర్స్ మంచి డెవలప్ చేసి అక్కడ సరియైన మందులు, సరియైన బ్లడ్ టెస్ట్లు, అంతెందుకు డాక్టర్స్ అండ్ నర్సెస్ అనేది వాళ్ళు చాలా ఉండాలి. అట్లా ఉన్నట్టుంటే అసలు ఆ విలేజెస్ నుంచి పేషెంట్స్ అసలు పట్టణాలకు రావాల్సిన అవసరం ఉండదు కదా. అలాగే డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మంచి ఫెసిలిటీస్లో పెట్టించినట్టుంటే, మండల హెడ్ క్వార్టర్స్లో ఏరియా హాస్పిటల్స్ మంచిగా పెట్టినట్టుంటే వాళ్ళు హైదరాబాద్ రావాల్సిన అవసరం ఉండదు. అయితే సీరియస్ పేషెంట్స్ని ఏఎంసీ, ఐసీయూలో ట్రీట్మెంట్ ఇచ్చే పేషెంట్స్ కూడా హైదరాబాద్ రావాల్సిన అవసరం ఉండకపోవచ్చు. అందుకని గవర్నమెంట్ తోటి మా రిక్వెస్ట్ ఏంటంటే, గవర్నమెంట్ అలొకేషన్ ఆఫ్ ది హెల్త్ బడ్జెట్ షుడ్ బి మోర్, ఇట్ షుడ్ బి ఇంక్రీజ్డ్. ప్రైమరీ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. అది చేసుకుంటే ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్, మెడికల్ ఎడ్యుకేషన్ కూడా చూస్తే, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మొన్నటి వరకు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంది. నేను చదివినప్పుడు హైదరాబాద్లో 2 మెడికల్ కాలేజెస్, గాంధీ మెడికల్ కాలేజ్, ఉస్మానియా మెడికల్ కాలేజ్, వరంగల్లో కాకతీయ మెడికల్ కాలేజ్, అంతే తప్ప ప్రైవేట్ మెడికల్ కాలేజ్ లేదు. అయితే ఇప్పుడు ఏమైంది, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ విచ్చలవిడిగా వచ్చేసినాయి. ఎక్కడ చూసినా ఈ ఆమాటకు వస్తే ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, జిల్లా మెడికల్ కాలేజ్ వచ్చేసింది. అది సరే. అయితే ప్రైవేట్ మెడికల్ కాలేజీలో రావడం వల్ల ఇది విద్య అనేది, మెడికల్ ఎడ్యుకేషన్ అనేది ప్రైవేట్ పరం అయిపోయింది. అయితే ఏంది, మనము దానిలో అడ్మిషన్ తీసుకోవాలంటే, ఎంబీబీఎస్లో చేయాలంటే లక్షలాది డబ్బులు ఖర్చు పెట్టాలి, ఎండీ చేయాలంటే కోట్ల ఖర్చు పెట్టాల్సి వస్తుంది. వీళ్ళు ఇంత ఖర్చు పెట్టి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు చారిటీ హాస్పిటల్స్ ఓపెన్ చేయాలంటే ఎందుకు చేస్తారండి వాళ్ళు? అందుకని ప్రైవేట్ హాస్పిటల్స్లో ఈ ఖర్చు అనేది బాగా పెరిగిపోయింది. అందుకని
మెడికల్ ఖర్చు అనేది, మెడికల్ ఎక్స్పెన్సెస్ అనేవి అతిగా పెరగడానికి కారణం అనేది గవర్నమెంట్ అలొకేషన్ సరిగా లేకపోవడం. గవర్నమెంట్ హాస్పిటల్స్ బాగా ఉన్నట్టుంటే ఇంత ప్రాబ్లం ఉండదు. కాబట్టి గవర్నమెంట్కి మేము ఇచ్చే సలహా ఏంటంటే, మీరు మెడికల్ హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బాగా డెవలప్ చేయండి. డెవలప్ చేస్తే ఏంటంటే కొన్ని పాజిటివ్ థింగ్స్ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ బాగా ఇంప్రూవ్ అవుతున్నాయి, అందులో అనుమానం ఏం లేదు. ఇప్పుడు అవుతున్నాయి. ఇప్పుడు డిస్ట్రిక్ట్లో చూస్తే కరీంనగర్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ పెద్దగా ఉంది. అండ్ ఇప్పుడు డాక్టర్స్ కూడా బాగానే అవుతున్నారు. ఇప్పుడు మాతా శిశు కేంద్రం పేరు విని ఉండొచ్చు మీరు, MCH అంటారు, మేటర్నల్ చైల్డ్ హెల్త్ అనేది. బ్యూటిఫుల్ హాస్పిటల్స్ యొక్క గైనకాలజిస్ట్ ఉన్నారు, చిల్డ్రన్ స్పెషలిస్ట్ ఉన్నారు, ICU ఉంటున్నాయి. కాబట్టి ఆ విధంగా పెరిగినట్టుంటే ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, మన ఇండియా లోపల, మన దేశం లోపల, మన రాష్ట్రం లోపల మెడికేర్ అనేది మ్యాక్సిమం 75% ప్రైవేట్ హెల్త్ కేరే చూసుకుంటుంది. అట్లాంటి హాస్పిటల్స్ చూసుకుంటున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఓన్లీ 25% చూసుకుంటుంది. అయితే గ్రాడ్యువల్గా పెరుగుతుంది. ఇప్పుడు మెడిసిన్స్ అవైలబుల్ చేయడం కానీ, డాక్టర్స్ కానీ, పారా మెడికల్ స్టాఫ్ కానీ పెరుగుతున్నారు. ఆ విధంగా పెరగాలి. అట్లా పెరిగితేనే మనకు ప్రైవేట్ హాస్పిటల్స్ మీద మన పూర్ పేషెంట్స్ ఆధారపడాల్సిన అవసరం ఉండదు. అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే వ్యాక్సినేషన్ ఇంపార్టెంట్. గవర్నమెంట్ హాస్పిటల్స్లో, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లోపల వ్యాక్సినేషన్ అనేది వెరీ వెరీ వైటల్ థింగ్ అండి. ఎందుకంటే దాంతో చాలా జబ్బులు ప్రివెంట్ చేయొచ్చు మనం. ఆ విధంగా అదొకటి చాలా ఇంపార్టెంట్. సార్, ఈ జనాభాని చూస్తే అసలు ఈ హైబ్రిడ్ ఏదైతే ఫుడ్ వస్తుందో, ప్రతిదీ హైబ్రిడ్. ఫ్రూట్స్ కూడా సీజన్లోనే ఆ ఫ్రూట్స్ వచ్చేస్తూ ఉంటాయి. మరి అవి కూడా చాలామంది ఏంటంటే కలవగుడి, అంటే అన్ని కలిపేసుకొని తినేసినట్టుగా సీజన్లెస్లో కూడా అందరూ తినేస్తూ ఉంటారు. మరి ఇంత పెద్ద జనాభాకి మరి అంటే ప్రభుత్వం అని చెప్పట్లేదు, మరి గవర్నమెంట్ హైబ్రిడ్ లేకుండా ఒరిజినల్గా ఇది పండింది ప్రజలకు ఇవ్వాలి అంటే ఇంత జనాభాకి అదంతా సర్క్యులేట్ అవ్వచ్చు అంటారా? సో పాపులేషన్ అనేది తీవ్రమైన సమస్య మనకు. దానివల్లనే మన నేచురల్ రిసోర్సెస్ అన్నీ కూడా ఎగ్జాస్ట్ అయిపోతున్నాయి. కాబట్టి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పాపులేషన్ కంట్రోల్ చేయాల్సిందే. అందుకే ఇప్పుడు చూడండి, వెస్ట్రన్ కంట్రీస్లో అసలు పిల్లలు జనాభా తగ్గిపోతుంది రోజు రోజుకి. ఎందుకంటే బర్త్ రేట్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు వాళ్ళు పిల్లలు ఎక్కువ మందిని కంటే వాళ్ళకి ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు ఇప్పుడు అక్కడ యూరోపియన్ కంట్రీస్ లోపల. మనది ఏంటంటే ఇక్కడ రివర్స్. మనము తక్కువ పిల్లల కంటే మనము ఇన్సెంటివ్స్ ఇస్తున్నాము. డెఫినెట్లీ పాపులేషన్ కంట్రోల్ అనేది అవసరము. తర్వాత ఏంటంటే ఇప్పుడు నేను ఎక్కువ ప్రివెంటివ్ మెడిసిన్ మీద నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఇప్పుడు డయాబెటీస్ కానీ, హైపర్టెన్షన్ కానీ, ఇవన్నీ ప్రివెంటబుల్ డిసీజెస్. అయితే వీళ్ళకి హెల్తీ డైట్ అనేది చాలా ముఖ్యం. అందులో ముఖ్యంగా వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్. ఫ్రూట్స్ చాలా మటుకు కాస్ట్లీ ఉంటాయి, ఎఫర్ట్ చేయలేరు చాలా మటుకు. అయితే సీజనల్ ఫ్రూట్స్ మనం ఎంకరేజ్ చేయాలి. ఎప్పటికీ సీజనల్ ఫ్రూట్స్ అనేది మనకు చీప్గా అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు బనానాస్ అనేవి మనకి ఎప్పుడు ఫ్రీగానే అవైలబుల్ ఉంటాయి కాబట్టి తినవచ్చు. మ్యాంగోస్ సీజన్లో మ్యాంగోస్, గ్రేప్స్ సీజన్లో గ్రేప్స్, సీతాఫల్ సీజన్లో సీతాఫల్స్, ఇట్లా ఎంకరేజ్ చేయాలి. అయితే గవర్నమెంట్ ఏం చేయాలి ఇట్లాంటి వాటికి అంటే, వాటికి డిస్కౌంట్ ఇవ్వాలి అండ్ ఎంకరేజ్ చేయాలి. ఫార్మర్స్ని ఎంకరేజ్ చేయాలి. ఫ్రూట్స్ బాగా పండించండి, వాళ్ళకి మంచి సీడ్స్ ఇవ్వడము, వాళ్ళకి ఫెసిలిటీస్ ఇచ్చేసేయడము, ఎరువులు ఇవ్వడం వాళ్ళకి. ఇట్లా ఇచ్చేస్తే ఏంటంటే వాళ్ళు పండిస్తారు. వాటర్ సరైన మార్కెట్ ప్రొవైడ్ చేయాలి వాళ్ళకి. గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజెస్ ఉంటాయి కదా, ఇవన్నీ చేస్తే ఏంటంటే ఫ్రూట్స్ ప్రొడక్షన్ పెరిగిపోతుంది, అఫోర్డబుల్ అయిపోతుంది, అప్పుడు ప్రజలు పెరుగుతారు అన్నమాట. అందుకే వెస్ట్రన్ కంట్రీస్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఫ్రూట్స్ మీద, పర్టికులర్లీ హెల్తీ డయట్ మీద వాళ్ళు మంచి కన్సెషన్స్ ఇస్తున్నారు, వాళ్ళకి ప్రైస్ రెడ్యూస్ చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం అన్హెల్దీ ఫుడ్ మీద ఎక్కువ ఛార్జెస్ పెడుతున్నారు, ట్యాక్సెస్ ఎక్కువ వేస్తున్నారు. ఈవెన్ మన ఇండియాలో కూడా అదే చేయాలన్నమాట. ఏవైతే హెల్దీ ఫుడ్ ఉందో, హెల్దీ ఫుడ్ గురించి మనం కన్సెషన్స్ ఇవ్వడము, గవర్నమెంట్ సైడ్ నుంచి ఎంకరేజ్ చేయడము ఫార్మర్స్కి. అలా చేస్తే ఏంటంటే అఫోర్డబిలిటీ పెరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే మన ప్రజల లోపల కాన్సెప్ట్ ఎలా ఉందంటే, పనులు ఎప్పుడు తింటారు తెలుసా, హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు పనులు తీసుకొని పోతాం మనం. సో ఆ విధంగా అప్పుడు అట్లా కాకుండా నేను మా పేషెంట్లకు చెప్తుంటాను, డైనింగ్ టేబుల్ మీద ఫ్రూట్స్ ఉండాలి, ఫ్రూట్ బాస్కెట్ ఉండాలి. అదేవిధంగా నేను చెప్పేది అదే, ఒక ప్లేట్ తీసుకుంటే 50% గ్రీన్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ మాత్రమే ఉండాలి. మిగతా 1/4, మిగతా క్వార్టర్ లోపల ప్రోటీన్స్ ఉండాలి.
మిగతా 1/4లోనే మనం మీరు అన్నట్టుగా రైస్ ఉండాలి. ఇది హెల్తీ డైట్. ఇది ఇంట్లో వండిన అమ్మ వండిన అన్నమే మనకు చాలా మంచిది. దానికన్నా మించింది ఏది లేదండి. అందుకని ఈ మధ్య మేము హోటల్స్కి వెళ్ళడమే మానేసాం అసలు కంప్లీట్ చెప్పాలంటే. సో ఈ విధంగా మనం తప్పకుండా ఇది గవర్నమెంట్ సైడ్ నుంచి ఇది చాలా చేయాల్సిన అవసరం ఉన్నది. గవర్నమెంట్ చేయాలండి. హెల్దీ ఫుడ్ హెల్దీ ఫుడ్ హెల్దీ ఫుడ్ అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడానికి కూడా మనకు ఎట్లా ఉండాలంటే ఆ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి గవర్నమెంట్. పార్క్స్ చేసి వాకింగ్ ట్రాక్స్ చేసి ఓపెన్ జిమ్స్ తీసుకురావాలి. ఇప్పుడు అట్లే తయారవుతుంది. ఇప్పుడు స్మార్ట్ సిటీస్ తయారైంది కదండి. కరీంనగర్ ఇది వన్ ఆఫ్ ది స్మార్ట్ సిటీ. స్మార్ట్ సిటీ లోపల మాకు ఇప్పుడు ఎన్ని పార్క్స్ తయారైనాయి అంటే ప్రతి పార్క్లో ఒక సింథటిక్ ట్రాక్ ఉంటుంది వాకింగ్ ట్రాక్. ప్రజల్లో ఎప్పుడు చూసినా అక్కడ బిజీ ఉంటుంది. ఓపెన్ జిమ్స్, ఎక్కడైనా ఓపెన్ జిమ్స్. దానివల్ల ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది డెవలప్ అవుతుందంటే దాంతో చాలా సమస్యలు తగ్గుతాయండి. సరిగ్గా పరిశోధనలు జరగకుండానే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్లే ఈ హార్ట్ అటాక్స్ కానీ లేదంటే బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ రావడం, ఈ యొక్క అపోహ ప్రచారాలు చాలా వింటున్నాం. దీంట్లో నిజం ఎంత? దానికన్నా ముందు కోవిడ్ వల్ల హార్ట్ అటాక్ వస్తుందా అనేది ఒక క్వశ్చన్ ఉంది చాలామందికి. మీకు కోవిడ్ గురించి తెలుసు. కోవిడ్ అనేది ఒక పెద్ద మహమ్మారి. ఎన్నడూ కనివిని ఎరగని విధంగా అకస్మాత్తుగా మన మీద పడిపోయింది. మనకి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉంది. అది అసలు సిమ్టమ్స్ ఏంటి, ఎందుకు వచ్చింది, దానికి ట్రీట్మెంట్ ఏంటి, ఏం టెస్ట్ చేయాలనేది కూడా మనకు తెలియదు. దానికి వ్యాక్సిన్ కూడా లేదు. అట్లాంటి పరిస్థితిలో అప్పుడు మనం కంప్లీట్గా ఐసోలేషన్, క్వారంటైన్, హోమ్ క్వారంటైన్ పెట్టాము. దానివల్ల ఏమవుతుంది, ఒకటేమో మానసిక ఒత్తిడి బాగా పెరిగింది ఫ్యామిలీస్ మీద. రెండవది ఏమవుతుందంటే ఐసోలేషన్లో పెట్టి ఇంట్లో బంధించేసాం అందరినీ. వాడు ఇంట్లోనే ఉండి ఇంట్లోనే తిరుగుకుంటూ టీవీ చూసుకుంటూ కూర్చున్నాడు. దానివల్ల ఒబేసిటీ పెరిగింది, బీపీ వచ్చేసింది. ఇంకోటి కరోనా వచ్చిన వాళ్ళందరికీ ఏమైందంటే స్టీరాయిడ్స్ చాలా వాడింది. దానివల్ల కూడా డయాబెటీస్ పెరిగింది, హైపర్ టెన్షన్ పెరిగింది. ఇంకోటి కోవిడ్ అనేది ఏంటంటే ఒకటి ఇన్ఫ్లమేటరీ డిసీజ్. ఓకే. తర్వాత థ్రాంబో ఎంబాలిజం అనేది ఒకటి దానిలో కామన్. బ్లడ్ అనేది బాగా థిక్ అయిపోతుంది. థిక్ అయిపోయేసరికి ఏంటంటే రక్తనాళాలు బ్లాక్ అయిపోయి హార్ట్ అటాక్స్ పెరిగినాయి కోవిడ్ తర్వాత. అందులో అనుమానం ఏం లేదు, ఇది యాక్సెప్టెడ్ ఫ్యాక్టే. కానీ అది ఓన్లీ 1 year వరకు మాత్రమే. కోవిడ్ వచ్చిన 1 year వరకే హార్ట్ అటాక్స్ పెరిగింది. ఓకే. 1 year దాటింది అనుకోండి, 1 year తర్వాత వచ్చిన హార్ట్ అటాక్స్ కోవిడ్ వల్ల కాదు. 1 year లోపలనే దాని సైడ్ ఎఫెక్ట్ అనేది ఉంది. సో అదొకటి. రెండవది వ్యాక్సినేషన్ గురించి. సో జనరల్గా ఒక్కొక్క జబ్బుకి వ్యాక్సినేషన్ తయారు చేయాలంటే ఇట్ టేక్స్ సమ్ ఇయర్స్, 10 years, 15 years. కానీ సైన్స్ బాగా డెవలప్ అయిపోయింది. అయితే దానివల్ల ఏమవుతుందంటే ఇది ఒక మెడికల్ ఎమర్జెన్సీ లాగా అయిపోయింది. కోవిడ్ అనేది డెవలప్ అయిన కంట్రీస్లో డెత్స్ ఎన్ని జరిగాయంటే న్యూయార్క్లో బాడీస్ని డిస్పోజ్ చేయడానికి పెద్ద పెద్ద ట్రంక్స్లో, కోల్డ్ స్టోరేజ్ ట్రంక్స్లో వెయిట్ చేశారు. అన్ని డెత్స్ జరిగాయి. ఇట్ వాజ్ ఎ మెడికల్ ఎమర్జెన్సీ. కాబట్టి ప్రతి కంట్రీ కూడా ఎమర్జెన్సీ బేసిస్ లోపల వ్యాక్సిన్ తయారు చేయడానికి పర్మిషన్ ఇచ్చేసింది. జనరల్గా పర్మిషన్ అంత తొందరగా ఇవ్వరు, ఫండ్స్ ప్రొవైడ్ చేసింది. అదేవిధంగా మన ఇండియా లోపల కూడా మనం హైదరాబాద్లో భారత్ బయోటెక్ ఎంత మంచి వ్యాక్సిన్ తయారు చేసింది. అలాగే పూనా లోపల ఈ సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు విత్ ఇన్ నో టైమ్ రీసెర్చ్ జరిగింది. మీరు అన్నట్టుగా ప్రాపర్గా ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ మాత్రం జరగాలి. అలా వ్యాక్సిన్ కనుగోవడం వల్ల ఎన్ని లాభాలు జరిగినాయి. మనము విత్ ఇన్ నో టైం మన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మన ప్రజలందరికీ కూడా ఫ్రీగా వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. దానివల్ల మనము ఆ కోవిడ్ వ్యాధిని అరికట్టడం జరిగింది. టైం లేదు కాబట్టి ఇమీడియట్ గా అలాంటి ఎమర్జెన్సీ బేసిస్ లోపల గవర్నమెంట్ కూడా బాగా ఎంకరేజ్ చేసి వ్యాక్సిన్, బట్ ప్రాపర్ అంటే ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ జరగల, బట్ ప్రాపర్ రీసెర్చ్ మాత్రం జరిగింది. అందులో అనుమానం ఏం లేదు. కాకపోతే ఏంటంటే దానివల్ల వచ్చే లాభాలతోటి, బెనిఫిట్స్ తోటి మనము కంపేర్ చేస్తే దానివల్ల వచ్చే నష్టాలు చాలా తక్కువ. ఇంకో కోవిడ్ వ్యాక్సిన్ తోటి అపోహలే ఎక్కువ ఉన్నాయి. ఇంతవరకు ఏ స్టడీస్ కూడా ఈ కోవిడ్ వల్లనే వచ్చింది అని ఇదమిద్దంగా చెప్పలేకపోతున్నాయి. ఇప్పటికి కూడా నిర్ధారించలేకపోతున్నారు. స్టడీస్ ఆర్ స్టిల్ గోయింగ్ ఆన్. కానీ ఒకటే చెప్పదలుచుకుందంటే కోవిడ్ వ్యాక్సిన్ వల్ల వచ్చిన లాభాలు కంపేర్ చేస్తే నష్టాలు ఎక్కువ, లాభాలు మాత్రం ఎక్కువ ఉన్నాయి. అందులో మనం ఏం లేదు. ఈ రోజులో ఒక కుటుంబంలో బీపీ కానీ షుగర్ కానీ లేని ఫ్యామిలీస్ లేవు. అసలు దీనికి కారణం ఏంటి? ఇంతకుముందు చెప్పినట్టుగా
రీసెంట్గా ఐసీఎంఆర్ అనే ఒక సంస్థ ఉంది, విజ్ఞాన సంస్థ. అది ఒక మంచి స్టడీ చేసింది ఆల్ ఓవర్ ఇండియా. దాని ప్రకారంగా మధుమేహం, డయాబెటీస్ అనేది ఒక 23 crores ఇండియాలో. అలాగే హైపర్ టెన్షన్ అనేది దాదాపు 300 millions అంటే 30 crores. కొలెస్ట్రాల్ 350 crores. ఇది స్టాటిస్టిక్స్. అంటే ఇలా ఇంతగా పెరిగిపోవడానికి నిజంగానే కారణం ఏంటి అసలు? ఇప్పుడు డయాబెటీస్ వచ్చేస్తే ప్రపంచం లోపల చైనా తర్వాత మనది. అందుకే మన వరల్డ్ డయాబెటీస్ క్యాపిటల్ అంటారు మనది ఇండియాలో. ఇలా రావడానికి కారణం మనం అబ్జర్వ్ చేసినట్టుంటే అర్బనైజేషన్ ఒకటి చాలా ఇంపార్టెంట్. ప్రజలందరూ విలేజెస్ ఉన్నారు, హైదరాబాద్ సిటీస్కి షిఫ్ట్ అయిపోతున్నారు. ఇంతకుముందు ఏంటిది, ఇలాంటి జబ్బులు బీపీ కానీ షుగర్ కానీ 50 years తర్వాతనే వచ్చేవి, ఏజ్ సిరీస్ ఉండేది. అయితే ఇంకోటి ఏంటంటే మంచి ఎఫ్లూయెంట్ సొసైటీ వాళ్ళకే వచ్చేటి 2 జబ్బులు. ఇప్పుడు ట్రాజెడీ ఏంటంటే యంగ్ ఏజ్లో వస్తున్నాయి, తర్వాత పూర్ పీపుల్లో వస్తున్నాయి, మిడిల్ క్లాస్ పీపుల్లో వస్తున్నాయి, పల్లెటూరు వాళ్ళకి వస్తున్నాయి. అలా విధంగా ఎందుకంటే ఇప్పుడు అర్బనైజేషన్ అయిపోతుందంటే ఈవెన్ విలేజెస్ కూడా దాదాపుగా బాగానే డెవలప్ అయిపోతున్నాయి. అన్నిటికీ వాళ్ళకి రోడ్స్ డెవలప్ అవుతున్నాయి, మంచి వాటర్ సప్లై ఉంది, తర్వాత వెహికల్స్ ట్రాన్స్పోర్టేషన్ బాగా పెరిగిపోయింది. దానివల్ల ఏంటంటే సెడెంటరీ లైఫ్ అనేది బాగా పెరిగిపోయింది. సో ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల కూడా ఇంపార్టెంట్ ఒబెసిటీ బాగా పెరిగిపోయింది. రెండవది ఏంటంటే అన్హెల్దీ ఫుడ్ చాలా ఎక్కువైపోయింది. అండర్ న్యూట్రిషన్ నుంచి ట్రాన్స్ఫార్మ్ అయిపోయి మనం ఓవర్ న్యూట్రిషన్ పెరిగిపోయింది. తర్వాత ఎక్కువ ఆల్కహాల్ కన్సంప్షన్ బాగా పెరిగిపోయింది. సో ఇవన్నిటి వల్ల కూడా ఒబేసిటీ, దాంతోపాటు డయాబెటీస్, స్ట్రెస్ ఇంకోటి ఇంపార్టెంట్. స్ట్రెస్ వల్ల కూడా డయాబెటీస్ రావచ్చు, బీపీ రావచ్చు, హార్ట్ అటాక్స్ రావచ్చు. స్ట్రెస్ బాగా పెరిగిపోయింది, కాంపిటీషన్ బాగా పెరిగిపోయింది. సో రిలాక్సేషన్ అనేది లేకుండా పోయింది ప్రజల్లో. కానీ చిన్న పిల్లలు చూస్తున్నాం సార్. ఎస్, అది కదా. ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, 20 years లోపల అసలు type 2 డయాబెటీస్ అనేది రేర్గా చూసేవాళ్ళం. 20 years లోపల వచ్చిందంటేనే అది type 1 డయాబెటీస్ అని డయాగ్నోజ్ చేస్తాం అదొకటి. ఇప్పుడేంది, ఈవెన్ type 2 డయాబెటీస్ కూడా చిన్న ఏజ్లో 25 yearsకే వస్తుంది అనమాట. ఇవన్నీ కారణం ఏంటంటే అఫ్కోర్స్ అర్బనైజేషన్, మారుతున్న అలవాట్లు, ఆహార అలవాట్లు, తర్వాత ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడము, తర్వాత పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, తర్వాత కెమికల్ పొల్యూషన్, ఇవన్నీ, తర్వాత ఇంక్రీజ్ ఆల్కహాల్ కన్జంప్షన్, ఇవన్నిటి వల్ల కూడా సమస్యలన్నీ బాగా పెరిగిపోతున్నాయి. అఫ్కోర్స్ ఈ జబ్బులన్నిటి వంశపారంపర్యంగా వస్తున్నాయి. వంశపారంపర్యం రావడం వల్ల కూడా దాంతోపాటు ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ తోటి కూడా మనకు ఈ బాగా పెరిగిపోతుంది. సార్ మైనస్కి రావడం ఎలా చూడాలి? 6-7 years అబ్బాయి సార్, నేను రీసెంట్గా చూశాను అనడం కంటే మై ఫ్యామిలీ అనమాట. సో నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి 6 years అబ్బాయికి షుగర్. ఇప్పుడు మొత్తం రైస్ మానేశారు, నో ఫుడ్ ప్రాపర్, జస్ట్ మిల్లెట్స్ కానీ, అండ్ వాళ్ళకి సపరేట్ డైట్ మెయింటైన్ చేస్తున్నారు. అసలు ఫ్యూచర్ మొత్తం ఆ అబ్బాయికి, అసలు 6 ఏళ్ళ అబ్బాయి అంటే ఇంకా లైఫ్ లాంగ్ ఆ అబ్బాయి అసలు ఎలా మెయింటైన్ చేస్తాడో, హౌ హీఈస్ గోయింగ్ టు బి లీడ్ హిస్ లైఫ్. ఎస్, ఎగ్జాక్ట్లీ. అయితే డయాబెటీస్ అనేది, మధుమేహం అనేది బ్రాడ్గా డివైడ్ చేస్తే 2 types, type 1, type 2. చిన్నపిల్లల్లో వచ్చేది type 1. type 1 అంటే అందులో మన బాడీ ప్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయలేకపోతుంది. అసలు ఇన్సులిన్ నిల్. అది ఈవెన్ 6 months నుంచి కూడా స్టార్ట్ కావచ్చు. ఓ మై గాడ్. వాళ్ళకి మనం తప్పకుండా బయట నుంచి ఇన్సులిన్ మాత్రమే ఇవ్వాలి. టాబ్లెట్స్ తోటి అది పనిచేయవు. ఇన్సులిన్ వాడాలి. తర్వాత చాలా అది ఒక సమస్య, పెద్ద సమస్య. డైట్ అనేది కూడా పాపం గ్రోయింగ్ చిల్డ్రన్లో చాలా కష్టం. డైట్ కంట్రోల్ చేయడం ఎంత కష్టం వాళ్ళకి. పాపం అన్ని తినాలని చూస్తుంటారు వాళ్ళు, మనం కంట్రోల్ చేయలేము. తర్వాత ఇంకోటి గ్రోయింగ్ ఏజ్ కాబట్టి వాళ్ళకి మంచి ప్రోటీన్స్ ఇవ్వాలి. అదొక పెద్ద సమస్యనే. అది type 1. type 2 అనేది అడల్ట్స్లో వస్తుంది. అందులో ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉంటుంది, కానీ మన బాడీ, మన సెల్స్ అనేటి ఆ ఇన్సులిన్ యూజ్ చేసుకోలేని పరిస్థితి ఉంటుంది. దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. సో కాబట్టి ఈ type 1, type 2 చిల్లర్లో వచ్చేది ఇదనమాట. ఇంకా కొన్ని టైప్స్ వేరే ఉన్నాయి, కానీ ముఖ్యంగా మనం చూసేది ఇదే. డాక్టర్ అనగానే సమాజంలో చాలా మంచి రెస్పెక్ట్ ఉంది. అలాగే ఒక ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే చాలా భారీ ఖర్చులతో కూడిన పనిగా మారింది.
ఒక 1000 రూపాయలు లేనిదే ఒక డాక్టర్ని కలవలేని పరిస్థితి. అలా అని 1000 రూపాయలు పెట్టి అపాయింట్మెంట్ తీసుకున్నామా, పావు గంట కూడా కమ్యూనికేషన్ చేయలేని పరిస్థితి. అసలు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇది 2 భాగాలుగా నేను ఆన్సర్ ఇస్తాను మీకు. ఫస్ట్ డాక్టర్స్ ఫీజు గురించి. సరే 1000 రూపీస్ మీ హైదరాబాద్లో తీసుకుంటున్నారో, కరీంనగర్లో ఇంకా మేము 300 400 మాత్రమే తీసుకుంటున్నాము. అది కూడా ఎక్కువనే అనుకుంటారు. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మెడికల్ ఎక్స్పెన్సెస్ ఖర్చులు పెరగడానికి కారణాలు ఏంటి అన్నది మనము కూలంకషంగా మనం డిస్కస్ చేయాలి. నేను చెప్పినట్టుగా వైద్యము విద్య అనేది తప్పకుండా గవర్నమెంట్ డ్యూటీ. గవర్నమెంటే ఇది మంచి హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్ చేసి మెడికల్ కాలేజెస్, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉంది. ఆ విధంగా విద్య విషయం లోపల కూడా, వైద్యం విషయం లోపల కూడా వాళ్ళు ఎక్కువ బడ్జెట్ అనేది అలొకేట్ చేసేస్తుందంటే, ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్సే మేజర్ బర్డన్ షేర్ చేస్తున్నాయి ఈ హెల్త్ కేర్లో. ఎవరిని అడగండి, ప్రజల లోపల ఎవరన్నా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నారా? అసలు వెళ్ళడం లేదు. ఎందుకంటే మేము అక్కడ వెళ్తే మాకు అన్ని వసతులు ఉన్నాయి సార్, డాక్టర్లు లేరు, మందులు లేవు, పరీక్షలు లేవు, మాకు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు సార్, మేము ప్రైవేట్కి వచ్చి తీసుకుంటున్నాము. ఆ విధంగా వచ్చేసరికి ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్స్ మీద బర్డెన్ ఎక్కువ పడి, ప్రైవేట్ హాస్పిటల్స్లో మనము ప్రైవేట్ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఎంత ఖర్చుతో కూడుకున్న పని అంటే, మనం ల్యాండ్ కొనాలి. ఫస్ట్ సిటీస్ లోపల ల్యాండ్ కొనాలంటే ఎంత ఖర్చు ఉంటుంది. తర్వాత హాస్పిటల్ కట్టాలంటే బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాలి, ఇంట్రెస్ట్లు ఉంటాయి. తర్వాత హాస్పిటల్లో ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేయాలి, ఎక్స్రే మిషన్స్, యూఎస్ అబ్డమిన్స్, అల్ట్రాసౌండ్ స్కానింగ్, ఇవన్నీ ఖర్చుతో కూడుకున్న పని. సాలరీస్, ఫెసిలిటీస్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ వైద్య వృత్తి అనేది ఇట్స్ నో మోర్ ఏ సర్వీస్ ఓరియంటెడ్, ఇట్స్ ఎ కమర్షియల్. గవర్నమెంటే దాన్ని కమర్షియల్ చేసేసింది. ఇప్పుడు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మేము హాస్పిటల్లో మా కరెంట్ బిల్ ఎట్లా వస్తుంది, కమర్షియల్ కట్టాలి. కమర్షియల్, డొమెస్టిక్ కమర్షియల్ వేరే ఉంటుంది కదా, కమర్షియల్. వాటర్ సప్లై కూడా మాకు కమర్షియల్, ఎవ్రీథింగ్ కమర్షియల్. మేము ఇన్కమ్ ట్యాక్స్లు, తర్వాత ఇంకోటి మేము ఎన్ని రకాల ట్యాక్స్లు కట్టాలంటే చాలా ట్యాక్స్లు కట్టాలి. తర్వాత పర్మిషన్ తీసుకోవాలంటే కూడా మాకు చాలా డిపార్ట్మెంట్స్ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఒక హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఇట్స్ ఒక పెద్ద కష్టమైపోయింది. దీనివల్ల ఏంటంటే హాస్పిటల్స్ ఖర్చు బాగా పెరిగిపోయింది. మరి ఈ ఖర్చు అంతా మరి ఎలాగ రావాలండి? మేము ఇంత ఖర్చు పెట్టి హాస్పిటల్స్ కట్టి ఎస్టాబ్లిష్ చేసి ఐసీసీయు, ఏఎంసీ పెట్టి ఇన్ని ఖర్చు పెట్టిన తర్వాత దాని తగ్గట్టుగా ఒక వెంటిలేటర్ కొనాలంటే ఎంత ఖర్చు అవుతుందండి? వెంటిలేటర్ మీద పెట్టి వాళ్ళు 24 hours చేయాలి. సో ఈ విధంగా ఇవన్నీ ఫెసిలిటీస్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నట్టుంటే మనకు ఇంత ప్రాబ్లం ఉండదు కదండి. అయితే ఇంకొకటి ఏంటంటే, ప్రజల లోపల కూడా ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరిగిపోయినాయి. వాళ్ళకు ఇన్స్టెంట్ ట్రీట్మెంట్ కావాలి, ఓవర్ నైట్ ట్రీట్మెంట్ కావాలి. వాళ్ళే ఏముందంటే, వాళ్ళకి ప్రతి జబ్బుకు ట్రీట్మెంట్ డాక్టర్ ఇవ్వాలి, మంచిగా చేయాలి, ఇమీడియట్గా క్యూర్ అవ్వాలి, తక్కువ ఖర్చుతోటి. వాళ్ళకి కావాల్సింది అది. అయితే ఈ మధ్య మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, అందరూ గ్రహించాల్సింది ఏంటంటే, నేను ఈ ఇంటర్వ్యూ ద్వారా చెప్పాల్సింది, మా మెడికల్ సైన్స్ అనేది చాలా డెవలప్మెంట్ అయింది. బట్ ఇప్పటికి కూడా చాలా జబ్బులకు ట్రీట్మెంట్ కనుక్కోవాలి. వీఆర్ హెల్ప్లెస్ సమ్టైమ్స్. అవర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్కి వచ్చినా కానీ మనం ఏం చేయలేని పరిస్థితి ఉంది. క్యాన్సర్స్ తీసుకోండి, వైరస్ ఇన్ఫెక్షన్స్ తీసుకోండి, ఎక్కడ తన క్యూర్ లేదే. ఇన్స్టెంట్గా నడుస్తున్నాయి, ట్రీట్మెంట్ నడుస్తుంది, సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇస్తున్నాము. అట్లాంటప్పుడు గ్యారంటీగా మంచిగా అవుతారన్నది ఏం లేదు కదా. అది ఈ ప్రజలు అర్థం చేసుకోవాలి. అయితే అందుకే ఏమవుతుందంటే, ప్రజల లోపల కూడా ఈ మధ్య మీరు బాగా పేపర్లో చూస్తుంటారు, డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ అనేది బాగా దెబ్బతింటున్నాయి. ఆ గ్యాప్ అనేది డాక్టర్కు పేషెంట్కు గ్యాప్ వైడన్ అయిపోతుంది. దీనివల్ల అంటే ఇదే అన్నమాట, ఒక డాక్టర్ మీద నమ్మకం అనేది తగ్గిపోతుంది. వాళ్ళు ఒక హాస్పిటల్ ఎంటర్ కాగానే, అబ్బో ఈ డాక్టరు ఎలా చూస్తాడో ఏందో, ఎంత ఖర్చు అవుతుందో ఏందో, అనవసర పరీక్షలు చేస్తాడో ఏందో, అనవసరంగా మందులు రాస్తాడో ఏందో అనే ఒక భయంతో పోతున్నారు. దానికి నేను ఇచ్చే సలహా ఏంటిది, ఒకటే, మీరు షాపింగ్కి వెళ్తారు, బట్టల షాప్కి వెళ్తారు, మీరు మంచిగా స్టడీ చేసి మంచి షాప్ ఏదో తెలుసుకొని పోతారు. క్వాలిటీ కూడా చూస్తాం, క్వాలిటీ చూస్తారు, అన్ని చూస్తారు, బెస్ట్ ప్రైస్ చూస్తారు. అలాగే హోటల్స్కి పోతారు, మీరు ఏది మంచి హోటల్ అని పోతారు. అలాగే మీరు సింపుల్ డాక్టర్స్ మీరు సెలెక్ట్ చేసుకోండి, మంచి డాక్టర్ని.
నమ్మకం ఉన్న డాక్టర్ సెలెక్ట్ చేసుకోండి, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఆ డాక్టర్ ఎలా చెప్తారో అలా వినండి. ఫ్రెండ్లీగా ఉండాలి. నమ్మకం అనేది చాలా ముఖ్యం, ఎస్ ట్రస్ట్ అనేది చాలా ముఖ్యం. ఎస్ మీకు ఒక డాక్టర్ని సెలెక్ట్ చేసే అవకాశం మీకు ఉంది, మీకు అందుకని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. ఖర్చులు పెరిగిపోయినాయి, అందులో అనుమానం ఏం లేదండి. కాకపోతే ఏంటంటే నేను ఇచ్చే సలహా ఏంటంటే మన ప్రజలందరికీ కూడా మెజారిటీ ఆఫ్ ద డాక్టర్స్ చాలా మంచి వాళ్ళండి. వాళ్ళు చాలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు. మీరు చూస్తుంటారు క్లాస్లో టాపర్స్ మాత్రమే మెడిసిన్ ఎంబీబీఎస్లో సీట్లు వస్తాయి. వాళ్ళు 10 సంవత్సరాలు కష్టపడి బయటకు వస్తారు. చాలామంది డెడికేటెడ్, సిన్సియర్, హార్డ్ వర్కింగ్, మంచి ఎథికల్ వాల్యూస్ ఉంటాయి. ఎవరికైనా మేము డాక్టర్స్ పేషెంట్ చనిపోవాలని మేము అనుకోము. తప్పకుండా పేషెంట్ మంచి కావాలని చెప్పి 24 గంటలు మేము ఫ్యామిలీ లైఫ్ని సాక్రిఫైస్ చేస్తాం, పర్సనల్ లైఫ్ని సాక్రిఫైస్ చేస్తాం, చేసి పేషెంట్ మంచి చేయడానికి ప్రయత్నిస్తాం. ఖర్చుతో కూడుకున్న పని ఉంటుంది. అయితే ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తుందంటే ఇంత మంచి పేషెంట్స్, ఇంత సీరియస్ ఉన్న పేషెంట్ కూడా మంచిగా చేసి డబ్బులు కట్టుమనేసరికి గొడవలు వస్తాయి. గొడవలన్నీ డాక్టర్స్ మీద, హాస్పిటల్స్ మీద. ఇప్పుడు వైలెన్స్ ఎందుకు పెరిగింది అనుకుంటున్నారు? మీరు పేపర్లో చూస్తుంటారు కదా, హాస్పిటల్ డిస్ట్రాయ్ చేస్తున్నారు, డాక్టర్స్ ఆల్మోస్ట్ ఎంత గ్రీవియస్ ఇంజరీ చేస్తున్నారంటే అలా జరుగుతుంది, ఆ పరిస్థితి జరుగుతుంది. అయితే అందుకని ప్రజలు అర్థం చేసుకోవాలి. అందరినీ అలా అనట్లేదు, కొన్ని డాక్టర్స్ కూడా అలా బిహేవ్ చేస్తున్నారు. డాక్టర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ. ఎస్, వాల్యూస్ అనేది మన ఎంటైర్ సొసైటీ లోపల తగ్గిపోతున్నాయి. అందులో డాక్టర్ కూడా, మేము కూడా ఒక పార్టే కదా, అదొకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రజలు అర్థం చేసుకోవాలి. తర్వాత డాక్టర్స్ కూడా నేను ఇచ్చే సలహా ఏంటంటే ప్లీజ్ హ్యూమన్ టచ్ అనేది చాలా ఇంపార్టెంట్. మన దగ్గరికి అన్ని రకాల పేషెంట్స్ వస్తుంటారు, బీద ప్రజలు వస్తుంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళు వస్తుంటారు. మనం కాస్ట్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి సాధ్యమైనంత వరకు. అది ఇచ్చుకుంటూ ఈ డాక్టర్ పేషెంట్ రిలేషన్స్ని మనం ఇంప్రూవ్ చేయాలి. ఎలాగా? నేను ఇచ్చే సలహా అందరికి, ముఖ్యంగా యంగ్ డాక్టర్స్కి ఏంటంటే లెట్ us travel an extra mile, let us take an extra step to improve doctor patient relationships. Trust is very very important. నువ్వు ట్రస్ట్ అనేది పేషెంట్కి నమ్మకం ఉన్నట్టుండే మన డాక్టర్స్ మీద, వాడు మనం ఏం చెప్తే అది చేస్తాడు. అదొక్కటి చాలా చాలా ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం ప్రజల లోపల కూడా అవగాహన పెరగాలి. జబ్బులు అనేటి చాలా మటుకు ప్రివెంటబుల్ డిసీజ్. మీరు మైండ్ఫుల్నెస్ అంటారు దీన్ని. ఆరోగ్యానికి మనం ఎంతమంది ఇంపార్టెన్స్ ఇస్తున్నామండి మన ప్రజల లోపల? చాలా మటుకు కేర్లెస్గా ఉంటారు, నెగ్లెక్ట్ చేస్తారు. జబ్బు రాగానే వాడు ఫస్ట్ ఏం చేస్తాడు తెలుసా? మెడికల్ షాప్కి వెళ్తాడు, మందులు కొంటాడు, తర్వాత ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, తర్వాత ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. మీరు క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోండి. మీరు పేషెంట్ కాంప్లికేషన్స్ వచ్చిన తర్వాత, జబ్బు ముదిరిన తర్వాత తీసుకొస్తే చేతి దాటిపోయిన తర్వాత మేము కూడా ఏం చేయలేము. కాబట్టి దయచేసి మీరు గ్రహించి మీరు జబ్బులు రాగానే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీరు వచ్చేసి క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర మాత్రమే ట్రీట్మెంట్ తీసుకోండి. తర్వాత అన్ని జబ్బులకు ట్రీట్మెంట్ ఉంది, అన్ని జబ్బులకు ట్రీట్మెంట్ డాక్టర్ ఇవ్వాలి అన్నది మీరు మర్చిపోండి. కొన్ని ఇంకా మెడికల్ సైన్స్ అంత దూరం రాలేదు. కొన్ని జబ్బులకు ట్రీట్మెంట్ లేదు, కొన్ని జబ్బులకు కాంప్లికేషన్స్ వస్తాయి, కొన్ని జబ్బులకు మందుల వల్ల కూడా రియాక్షన్స్ రావచ్చు. మేము ట్రై చేసినా కానీ ఒక్కోసారి ఆ కాంప్లికేషన్ రావచ్చు, డ్రగ్ పడకపోవడం కానీ ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి. ఇవన్నీ మీరు అర్థం చేసుకొని డాక్టర్స్ని మీరు రక్షించుకోవాలి, డాక్టర్స్ కమ్యూనిటీని మీరు రక్షించుకోవాల్సిన బాధ్యత సొసైటీది. ఎందుకంటే డాక్టర్స్ కమ్యూనిటీ అనేది వెరీ సెన్సిటివ్ కమ్యూనిటీ, చాలా సెన్సిటివ్ ఉంటారు డాక్టర్స్. అందుకే మీకు చెప్పాలంటే అసలు డయాబెటీస్, హైపర్ టెన్షన్, ప్రిమెచ్యూర్ డెత్స్ ఆర్ మోర్ కామన్ ఇన్ డాక్టర్స్. స్టడీస్ ఆర్ క్లియర్లీ ప్రూవ్. కోవిడ్ వచ్చినప్పుడు ఎంతమంది డాక్టర్స్ చనిపోయారు చూసారా? మరి ఎందుకు మేము ఇంత త్యాగం చేయాలి? కాబట్టి సొసైటీ, ఎంటైర్ సొసైటీ, డాక్టర్, ప్రజలు, పొలిటికల్ లీడర్స్, పోలీస్ డిపార్ట్మెంట్, జస్టిస్ డిపార్ట్మెంట్, వీరందరి డ్యూటీ ఏంటంటే డాక్టర్స్ను ఏదో బాగా డబ్బులు సంపాదిస్తున్నారు అనుకోకుండా మా సమస్యలు మా సైడ్ నుంచి చూడండి, ఒక డాక్టర్స్ కమ్యూనిటీని ప్రొటెక్ట్ చేసుకోండి అనేది నా అప్పీల్. చాలా ఇంపార్టెంట్. సో ఒక మంచి డాక్టర్కి ఉండాల్సిన లక్షణం, యంగ్ డాక్టర్స్ కానీ సీనియర్ డాక్టర్స్ కానీ ఎవరికైనా ఉండాల్సింది ఫస్ట్ మెడికల్ స్కిల్స్ అండ్ మెడికల్ నాలెడ్జ్. ఇది లేకపోతే ఏం చేయలేడు కదండి, అది చాలా ఇంపార్టెంట్. రెండవది
పేషెంట్ తోటి కమ్యూనికేషన్ స్కిల్స్. మనం ఎంతో నాలెడ్జ్ ఉండొచ్చు, పేషెంట్కి మనం చెప్పగలగాలి ఏంటిది అసలు ప్రాబ్లం ఏంటిది, ఏం చేస్తే బాగుపడతావు, ఎట్లా చేయాలి, ఏం ఆహారం తీసుకోవాలి, అది చాలా చాలా ఇంపార్టెంట్. మేము ఎంబీబీఎస్ చేస్తున్నప్పుడు మేమందరూ టాప్ ర్యాంకర్స్ వేరే ఉంటారు కదా, వాళ్ళు చాలామంది ప్రొఫెషన్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. వేరే బ్యాక్ బెంచర్స్ చాలా సక్సెస్ఫుల్గా ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి మెడికల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఉంటుంది. మూడవది ఏంటంటే హ్యూమన్ టచ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా కానీ, మా ప్రొఫెషన్లో అనేది చాలా హ్యూమన్ టచ్ అనేది ముఖ్యము. నాలుగోది ఏంటంటే మీరు ఒక మంచి గుడ్ విల్ ఎస్టాబ్లిష్ చేసుకోండి. ముందే బిగినింగ్ నుంచే డబ్బుల గురించి పరిగెత్తకండి. ఒక్కసారి మంచి గుడ్ విల్ ఎస్టాబ్లిష్ చేసుకొని తర్వాత డబ్బు దానంతరం అదే మన వెంబడి వస్తుంది. అది ఆ విధంగా చేస్తే బాగుంటుంది. ఫైనల్గా నేను ఒకటి చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనం చూస్తున్న జబ్బులు చాలా మట్టుకు ఈ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అన్నీ కూడా ప్రివెంటబుల్ డిసీజెస్. మనకు స్వాతంత్రం 1947లో వచ్చినప్పుడు లైఫ్ స్పాన్ ఎంత తెలుసా అండి? 30 years. యావరేజ్ పీపుల్ దే యూస్ టు డై ఎట్ 30 years అంతే, యావరేజ్ చూస్తే. కానీ ఇప్పుడు ఎందుకంటే అప్పుడు మనకు మెడికల్ ఫెసిలిటీస్ లేవు, ఇమ్యునైజేషన్ వ్యాక్సిన్స్ లేవు, ప్యూరిఫైడ్ వాటర్ లేదు, ఫెసిలిటీస్ లేదు. ఇవన్నీ లేకపోవడం వల్ల ఏంటంటే తొందరగా చనిపోయేవారు. కానీ ఇప్పుడు మన భారతదేశం లోపల ఆల్మోస్ట్ 70 years, అంటే మనం ఎక్కువ బతుకుతున్నాం, 80 years 90 years. కానీ ఎలా బతుకుతున్నాము? మనం మంచి క్వాలిటీ లైఫ్ బతకాలి కదా. ఈ షుగర్ జబ్బు వల్ల, బీపీ వల్ల ఏమవుతుంది? సరిగా వాటిని ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల వాళ్ళకి పెరాలసిస్ వస్తుంది. పక్షవాతం వచ్చి బెడ్లో పడుకొని ఒక ఇయర్స్ టుగెదర్ ఉంటాడు. ఆ క్వాలిటీ లైఫ్ మనకు వద్దు కదండి. మనం వీ షుడ్ లీడ్ ఎ గుడ్ క్వాలిటీ లైఫ్. ఈవెన్ దో వీఆర్ లివింగ్ లాంగర్, బట్ లివింగ్ విత్ సఫరింగ్. కిడ్నీ సఫర్ అయిందనుకోండి, డయాలసిస్ చేయాల్సి వస్తుంది, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలి. హార్ట్ అటాక్ వచ్చిందనుకోండి, హార్ట్ ఫెయిల్యూర్ అయిపోయిందండి, క్వాలిటీ ఆఫ్ ద లైఫ్ చాలా తగ్గిపోతుంది. అందుకని వీ సజెస్ట్ హెల్దీ లైఫ్ స్టైల్. దానికి ఐ సజెస్ట్ 5 pillars హెల్దీ లైఫ్ స్టైల్. అవేంటి అంటే, ఒకటి ఏంటంటే మనము మైండ్ఫుల్నెస్. ఫస్ట్ థింగ్ మైండ్ఫుల్. వీ షుడ్ గివ్ ప్రాపర్ ఇంపార్టెన్స్ టు అవర్ హెల్త్. వ్యాక్సినేషన్స్ తీసుకోవాలి, తొందరగా మనము రెగ్యులర్ స్క్రీనింగ్ చేసుకోవాలి. జబ్బు తీసుకొని తొందరగా మనం డయాగ్నోస్ చేసుకుంటే తొందరగా కంట్రోల్ చేయొచ్చు. ఇది ఫస్ట్. సెకండ్, ఫిజికల్ ఎక్సర్సైజ్. వి షుడ్ బి ఫిజికల్లీ వెరీ యాక్టివ్. సెడెంటరీ లైఫ్ అనేది చాలా డేంజరస్. అందుకే మేము సజెస్ట్ చేసేదంటే 1 hour కన్నా ఎక్కువ కూర్చోవద్దు ఒక ప్లేస్లో. ఇప్పుడు మీరు మనం ఆల్మోస్ట్ 1 hour కూర్చున్నాం కదా, 1 hour కాగానే లేచి తిరుగుతుండాలి. మోర్ దెన్ 1 hour ఈజ్ ఎ పాయిజనస్. అలాగే డైలీ మినిమం 30 minutes వాక్ చేయాలి. మినిమం 30 minutes ఇన్ వీక్, ఒక 5 days ఇన్ వీక్ చేయాలి తప్పకుండా. ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే వాకింగ్ కావచ్చు, జాగింగ్ కావచ్చు, సైక్లింగ్ కావచ్చు, స్విమ్మింగ్ కావచ్చు. అంతెందుకండి, మనము వెహికల్ వాడద్దు. వెస్ట్రన్ కంట్రీస్ సైకిల్ వాడతారండి ఆఫీస్ అన్నిటికి. మనం సైకిల్ యూజ్ చేయాలి, ఎక్కువ దూరం నడుస్తుండాలి. ఇది ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది. ఎక్కువ లిఫ్ట్ వాడకండి. ఇవన్నీ చేస్తే జిమ్ కూడా అవసరం లేదు. డైలీ లైఫ్లో కూడా మనం యాక్టివ్గా ఉండొచ్చు. ఇది రెండో స్టెప్. మూడో స్టెప్ హెల్తీ లైఫ్, హెల్తీ ఫుడ్. మంచి ఫుడ్ తీసుకోవడం. హైలీ ప్రాసెస్డ్ ఫుడ్, స్టోర్డ్ ఫుడ్, క్యాన్డ్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. ఫ్రెష్ ఫుడ్, ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫుడ్ మాత్రమే తినండి. నాన్ వెజిటేరియన్ గ్రోయింగ్ చిల్డ్రన్కి తప్పకుండా వాడాల్సిందే. బట్ ఆఫ్టర్ 40 years వీ షుడ్ ఎంకరేజ్ వెజిటేరియన్ ఫుడ్. ఫ్రూట్స్ చాలా తినాలి, ఒక ప్లేట్లో సగం అదే తినాలి అట్లా. అలాగే ఫ్యాట్స్ అవాయిడ్ చేయాలి. రిఫైన్డ్ ఫుడ్, ఎక్కువ రిఫైన్డ్ వైట్ రైస్ అనేది ప్రాబ్లం. నవడేస్ వీఆర్ ఎంకరేజింగ్ బ్రౌన్ రైస్, మిల్లెట్స్. ఇది హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత నాలుగోది ఏంటంటే అవాయిడ్ ఆల్ టాక్సిక్ సబ్స్టెన్సెస్ లైక్ స్మోకింగ్, ఆల్కహాల్. చాలామంది ఆల్కహాల్ ఏంది, కొద్దిగా ఆల్కహాల్ తీసుకుంటే మంచిదట కదండి అంటే, నో కన్సెషన్. కంప్లీట్గా స్టాప్ చేయాలి ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ అనేది. తర్వాత అదర్ డ్రగ్స్. ఈ మధ్య పర్టికులర్లీ మెట్రోపాలిటన్ సిటీలో హైదరాబాద్లో డ్రగ్ కల్చర్ ఎంత పెరిగిపోయిందంటే స్కూల్స్లో వస్తుంది. అది అవాయిడ్ చేయాలండి. అండ్ అనదర్ పొల్యూషన్ ఇంపార్టెంట్. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే స్లీప్ గురించి ఎవరు చెప్పరు. మేము సఫిషియంట్ స్లీప్ ఉంటే ఆరోగ్యం చాలా బాగుంటుందండి. మినిమం 7 to 9 hours గుడ్ క్వాలిటీ స్లీప్
నిద్రపోతే, ఎందుకంటే ఒక నిజమైన రెస్ట్ దొరుకుతుంది మన బాడీ ఆ టిష్యూస్ అన్నిటికీ. తెల్లవారు లేస్తే ఒక కొత్త ఉత్తేజం అనేది వస్తుందన్నమాట. సో మంచి స్లీప్ అనేది చాలా ముఖ్యము. తర్వాత స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇంకోటి చాలా ఇంపార్టెంట్ అండి. స్ట్రెస్ ఇదెంత ఇంపార్టెంట్ అంటే స్ట్రెస్ను మేనేజ్ చేయకపోతేనే చాలా సమస్యలు వస్తాయి. ఎట్లా చేయొచ్చు? యోగా, మెడిటేషన్, స్పెండింగ్ విత్ యువర్ ఫ్యామిలీ. మీ ఫ్యామిలీ మెంబర్స్ కలవండి, మీ మమ్మీ డాడీతో కూర్చోండి, తర్వాత మీ ఓన్ క్లాస్మేట్స్ తోటి గడపండి, వాళ్ళతో గడపండి. బాగా రిలాక్స్ అవుతుంది, మనిషికి ప్రశాంతత వస్తుంది. ఇంకోటి మాట్లాడండి ఎల్డర్స్, స్పెండ్ యువర్ టైమ్ విత్ యువర్ గ్రాండ్ చిల్డ్రన్. దట్స్ ద బిగ్గెస్ట్ రిలాక్సేషన్ ఫర్ యూ. ఈ విధంగా స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకుంటూ రిలాక్స్ లైఫ్ గడపడం అనేది చాలా చాలా ముఖ్యమైనది. చాలామంది మ్యూజిక్ తోటి రిలాక్స్ అవుతారు, బుక్స్తో రిలాక్స్ అవుతారు. ఇలా విధంగా ఈ 5 పిల్లర్స్ ఆఫ్ హెల్త్ అనేది చాలా ముఖ్యం. ఇది ఫాలో అయినట్టుంటే మనం అనేది చాలా జబ్బులు ప్రివెంట్ చేయొచ్చు. ఈవెన్ జబ్బులతోటి వచ్చే కాంప్లికేషన్ కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు. దానివల్ల మన లేటర్ ఏజ్ లోపల క్వాలిటీ ఆఫ్ ది లైఫ్, ఒక మంచి క్వాలిటీ లైఫ్తో గడవచ్చు. జపాన్లో చూడండి, వాళ్ళు చాలామంది 100 సంవత్సరాల కన్నా ఎక్కువ బతుకుతారు. వాళ్ళందరూ ఫీల్డ్లో తిరుగుతూ ఉంటారు, పనిచేస్తూ ఉంటారు. ఈ కాన్సెప్ట్ తోటి మనం చేసినట్టుంటే నిజంగానే మనం చాలా మటుకు జబ్బుల్ని నివారించవచ్చు, గుడ్ క్వాలిటీ లైఫ్ మనం లీడ్ చేయొచ్చు. సో ఫైనల్గా తిరుపతి రావు గారి లాగా యాక్టివ్గా ఉండాలంటే ఇవన్నీ ఫాలో అవ్వాలి. పక్కనే గ్రౌండ్ ఉంది, నాకు స్మార్ట్ సిటీ పార్ట్ గ్రౌండ్ తయారు. డైలీ 40 minutes వాక్ చేస్తాను నేను. ఐ యూజ్ స్టెప్స్, లిఫ్ట్ ఉంది, స్టెప్స్ యూజ్ చేస్తాను. ఇంట్లో ఎప్పుడు ఇక్కడి నుంచి తిన్న తర్వాత 10 minutes వాక్ చేస్తాను. అంటే అది కూడా ఇంపార్టెంట్, తిన్న తర్వాత వాకింగ్ చేయాలి. ఆరోగ్యం మన చేతుల్లో ఉంది, కాపాడుకో. అందులో ఇంకోటి లాస్ట్ది ఏంటంటే షాక్ అయిపోవాలంటే వాక్ మోర్, ఈట్ లెస్, లాఫ్ అలౌడ్, స్లీప్ వెల్, లవ్ ది సొసైటీ. ఈ 5 డిక్టమ్ అన్నమాట. ఇట్లా చేస్తే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ అండ్ మంచి సలహాలు ఇచ్చారు. ఒబేసిటీ గురించి కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. సో చూశారు కదా డాక్టర్ తిరుపతి రావు గారి యొక్క జర్నీ కానీ, ఆయన ఫేస్ చేసిన కొన్ని ఇష్యూస్ కానీ, అండ్ అప్పుడున్న టెక్నాలజీకి ఇప్పుడున్న ట్రీట్మెంట్లో కూడా చాలా వేరియస్ ఆయన తెలియజేశారు. సో చూస్తూనే ఉండండి, కీప్ ఆన్ వాచింగ్ వేదిక టీవీ.